ఇచ్చారండి సార్ వాళ్ళు. వండర్ఫుల్ వండర్ఫుల్. కొండంతా క్లీన్ చేస్తున్నారేమో. చేస్తున్నారండి, రోజుకొక చెప్తున్నారండి. నిన్న ఆకాశగంగ నుంచి చెప్పాలి వరకు అంటే, వేళము శ్రీవారి పాదాల నుంచి అంటండి. మొత్తం 12 కిలోమీటర్లు చేశారంటండి. మీతో షేర్ చేసుకుందాం చేశాను సార్. చాలా సంతోషం. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. అంతరాయతి విరూప శాంతయే హైదరాబాద్ లో శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం లోపల ఎంతో పవిత్రమైనటువంటి భగవద్గీత, అందులోపల ప్రాక్టికల్ నాలెడ్జ్ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అయినటువంటి 16వ అధ్యాయాన్ని తెలుసుకుంటున్నాం. చాలా వారాలుగా, కనీసం 8-9 వారాలుగా మనము ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ని తెలుసుకుంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే చాలా అదృష్టం. ఎందుకంటే ఇది ఆచరించగలిగితే ఇక మన జీవితంలో మొదటి 15 అధ్యాయాలు అవసరం లేదన్నమాట. ఎందుకంటే మ్యూట్ లో పెట్టుకోండి. ఎవరు జాయిన్ అయినా కొత్తగా మ్యూట్ లో పెట్టుకుంటూ ఉండండి, లేకపోతే ఇక్కడ అందరికీ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరు జాయిన్ అయినా చూసుకుంటూ ఉండండి మ్యూట్ లో ఉన్నామా లేదా అని. ముఖ్యంగా ఎవరైతే బయట ఉంటారో, అంటే ఇంట్లోంచి కాల్ తీసుకోకుండా బయట ఎక్కడైనా కోటి దీపోత్సవంలో కానీ ఇంకెక్కడన్నా కానీ అక్కడ కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు మ్యూట్ లో పెట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ సౌండ్ కూడా వస్తుంది, లేదా గాలి సౌండ్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లాగా భగవద్గీత లోపల ముందు కర్మ చేస్తూ ఉండాలి. కర్మ అయితే తప్పదు. మనిషి జన్మ ఎత్తిన తర్వాత కర్మ చేయకుండా తప్పించుకోవడం అనేటటువంటిది అసంభవం. ఆ కర్మ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే కర్మలో రకరకాల లెవెల్స్ ఉంటాయి. కొన్ని లెవెల్స్ లో మనకి ఏమైపోతుందంటే మనని మనము గొప్పగా భావించేటటువంటి స్థాయికి వెళ్ళిపోతాం. గర్వము, దంభము, లేదా ఆత్మన్యూనత, ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతాం. ఇటు వెళ్ళిపోతాము లేదా ఇటు వెళ్ళిపోతాం. అధపాతాళానికి వెళ్ళిపోతాం. ఒక్కొక్కసారి మనము గొప్ప స్థానానికి కూడా వెళ్తాము. ఈ బయట వచ్చేటటువంటి పనులు ఇవన్నీ కూడా ఇలాంటివే అన్నమాట. మనకు బయట చేసేటటువంటి పనులన్నీ ఇవే. కాబట్టి ఏంటంటే మనలో మనం చూసుకోవాలి. బయటకు కనిపించే పనులన్నీ కూడా అయితే మనల్ని బాధ పెడతాయి, లేకపోతే మనల్ని సంతోష పెడతాయి. సంతోష పెట్టినప్పుడేమో గర్వం, బాధ పెట్టినప్పుడేమో దుఃఖము. వీటి ద్వారా బాధ దుఃఖం, బాధ దుఃఖం, బాధ దుఃఖం ఇవన్నీ కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మధ్య లోపల కాస్త సుఖం కలుగుతూ ఉంటుంది. ఓకే, బాధలో ఉన్నాను అనుకునే లోపల కాస్త సుఖం, అమ్మయ్య సుఖం వచ్చిందనే లోపల మళ్ళీ ఇంకొక బాధ. సో ఈ విధంగా ఏంటంటే జీవితం లోపల అనేక రకాల దెబ్బలు తింటూ ఉంటాం అన్నమాట. కాకపోతే మనం కళ్ళు తెరవనప్పుడు లాభం ఏమిటి? అందుకని చెప్పి మనము కళ్ళు ఖచ్చితంగా తెరవవలసినటువంటి అవకాశం ఉంది. అందుకోసమని ఏం చేశాడంటే భగవంతుడు మనని ఆలోచించమన్నాడు. బాబు, నువ్వు దైవ లక్షణాలు కలిగి ఉన్నవాడువా లేక ఆసురి లక్షణాలు కలిగి ఉన్నవాడువా? దైవ లక్షణాలు కలిగి ఉంటే పర్వాలేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో అన్ని లక్షణాలు ఉంటాయి. పుట్టుకతోటే ప్రతి లక్షణము వస్తుంది. కాకపోతే ఏంటంటే మన ఆలోచనల ద్వారా మనం ఏం చేసుకుంటామంటే వాటిని ఈ సమాజంలో దొరుకుతున్నటువంటి వస్తువుల ద్వారా వస్తువులన్నింటినీ చెడుగా వాడుకుంటూ మనలో మనము ఆసురి లక్షణాలు పెంచుకుంటూ రాక్షసులుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనము ఆ స్థాయి నుంచి మనము దాటి తీరవలసిందే. అందుకని చెప్పేసి ఏమన్నానంటే ముందు మనలో ఉండాల్సినటువంటి 26 లక్షణాలని భగవంతుడు చెప్పాడు. ఆ తర్వాత మనలో ఉండకూడని ఒక 6 లక్షణాలని చెప్పాడు భగవంతుడు. చెప్పి ఈ 6 లక్షణాలే నిన్ను రాక్షసుడుగా మారుస్తున్నాయి. వీరికి మోక్ష మార్గానికి వెళ్ళేటటువంటి దారి తెలియదు. ఈ రాక్షస లక్షణాలు ఎవరైతే ఉంటాయో వారికి మోక్ష మార్గానికి వెళ్లే దారి తెలియదు. అసలు మోక్షం అనేది ఒకటి ఉంటుందని కూడా వాళ్ళకి తెలియదు. దానివల్ల ఏమైపోతుందంటే వాళ్ళు నిరంతరము ఈ సంసారంలో కొట్టుకుపోతూ ఉంటారు అన్నమాట. అలా కొట్టుకుపోతూ ఉంటారు. పట్టు పురుగు గనక వెళ్ళిపోయి తనేదో పెద్దగా వస్త్రాన్ని సాధిద్దాం అనుకుని తీరా చూస్తే అందులోనే తను చిక్కుపడిపోతూ ఉంటుంది అనమాట. ఆ విధంగా మనం ఏంటంటే ఏదో సాధిద్దాం అని వెళ్తూ ఇది జన్మ పరంపరలో చుట్టుకుపోతున్నాం. తెలియదు మనకి ఇందులోంచి. అది కొంత. మరొకటి ఏంటి, అధమ యోనులకు కూడా దిగిపోతూ ఉంటాం మనం. అంటే ఉన్నత స్థానం నుంచి పడిపోతూ ఉంటాం. అయితే భగవంతుడు ఏమన్నాడంటే అధమ యోనుల్లోకి వెళ్తే బానే ఉంటుంది, కానీ భగవంతుడు ఏం చెప్తాడంటే అధమ యోనుల్లో నిన్ను ఎంత దారుణంగా హింస పెడతాననేది కూడా చెప్పాడు ఆయన.
నరకాలకు ఎలా తీసుకెళ్తాను, నరకంలోకి వెళ్ళిన తర్వాత నిన్నేం చేస్తాను, అవన్నీ కూడా చెప్పాడు అనమాట. అంటే ఆసురీ లక్షణాలను ఎంత వ్యతిరేకించాడో భగవంతుడు చెప్పలేము. ఆ ఆసురీ లక్షణాలు ఉన్నవి వాటిని మనం తగ్గించుకోవాలి. మనం ఏం చేస్తాము, చెరుకు రసం గనక చెరుకు చెట్టు పెరిగినా కొద్దీ అందులో రసం కూడా పెరుగుతుంది. అదే విధంగా మనం ఎదుగుతూ ఉంటే ఈ ఆసురీ లక్షణాలన్నీ కూడా మనని పెంచుతూ ఉంటాయి, అవన్నీ పెరుగుతూ ఉంటాయి, అవి కూడా రసం పెరిగినట్టుగా పెరిగిపోతూ ఉంటాయి ఆసురీ లక్షణాలు. కాబట్టి వాటిని తగ్గించుకోవాలయ్యా అర్జున. దైవీ సంపద అనేటటువంటిది ఏంటంటే చక్కగా సూర్యోదయం లాంటిది, మోక్షాన్ని కలిగిస్తుంటుంది. ఆసురీ లక్షణం నీకు సంఖ్యలను, బంధాలని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బంధాల నుంచి నువ్వు బయటపడాలి. అయినా నువ్వు బెంగపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే నీకు మొదటి నుంచి కూడా నువ్వు దైవీ గుణాలు అనేటటువంటి నిధిలో ఉన్నావు. నీకు ఆసురీ గుణాలు తక్కువ, కాబట్టి నువ్వు బాగానే ఉంటావు. ఈ ప్రపంచం లోపల ఏంటంటే మనకి 2 లక్షణాలు అందరిలో ఉంటాయి, కొంతమంది లోపల మాత్రమే ఎక్కువ తక్కువ ఉంటాయి అర్జున. అందుకోసం అని చెప్పేసి ఎట్లా అంటే రాత్రిపూట జరిగే పనులన్నీ చెడ్డగా, పగటిపూట జరిగేవన్నీ కూడా మంచిగా జరుగుతూ ఉంటాయి ఈ ప్రపంచం లోపల. అంటే దొంగ పనులన్నీ కూడా రాత్రిపూట జరుగుతూ ఉంటాయి, మంచి పనులన్నీ కూడా పొద్దున జరుగుతూ ఉంటాయి ఉత్తగా. అయితే ఈ ఆసురీ లక్షణాలు ఉన్న వాళ్ళది ఎలా ఉంటుందంటే వాళ్ళకి అసలు వాళ్ళ సంపద, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే ఏదో అసలు అంటే ఏదో ఒక శరీరాన్ని, ఏదో ఒక బంధాన్ని పట్టుకుని ఇక వాళ్ళు ఏ విధంగానంటే ఆ ఆసురీ సంపదను అలా పెంచుకుంటూ పోతుంటారు. అంటే డబ్బు కావాల్సిన వాడు లాటరీ టికెట్లు కావచ్చు, కొంతమందికి గుర్ర పందాలు కావచ్చు, కొంతమంది రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇలా ఏదో ఒక మార్గాన్ని పట్టుకుని ఇక అయిపోయింది. ఇంకా వాటి లోపల లీనమైపోతూ అందులో ఎన్ని తప్పులు చేయగలిగితే అన్ని తప్పులు. ఉదాహరణకు రాజకీయాల్లోకి వెళ్ళారనుకో, అక్కడ కూడా బోల్డ్ అన్ని పనులు చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే ప్రవృత్తి, అంటే ఏదన్నా పని చేయాలి అంటే పుణ్యం ఆచరించాలనుకోండి, దాని ప్రవృత్తి. పాప ఆచరణ అనుకోండి నివృత్తి. నివృత్తి అంటే చేయకూడనిది, ప్రవృత్తి అంటే చేయవలసినటువంటిది. సో కాబట్టి పుణ్యం విషయం లోపల ఏమో మనం చెయ్యాలి, పాపాల విషయంలో చేయకూడదు. కానీ ఈ విషయంలో మాత్రం వాళ్ళకి అంతఃకరణ బోధ ఉండదు. పాపం ఏది, పుణ్యం ఏది తెలియదు వాళ్ళకు. ఏది మంచి పని, ఏది చెడు పని ఉండదు. నిజంగా చెప్పాలంటే మన అందరికీ ఎంతో కొంత తెలిసి ఉంటాయి. కాకపోతే వీళ్ళేంటంటే ఈ ఆసురీ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడైనా ఎక్కువగా ఆసురీ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది, వారికి జన్మలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ ఏ యోనుల్లో ఉంటారు, వాళ్ళకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి 3 చెడ్డ లక్షణాలు, వీటన్నిటి గురించి ఈ అధ్యాయం చివరి వరకు మాట్లాడుతూనే ఉంటారు. ఇంకా ముందు చెప్పేశారు, మంచి విషయాలన్నీ ముందు చెప్పేశారు. అర్జునుడికి నువ్వు మంచి ఆడివే అని చెప్పేశారు, ఏమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు వచ్చినటువంటిదల్లా ఏంటంటే రాక్షస లక్షణాలు ఎలా పెరుగుతాయి. మనం రాక్షసులం అని అనుకోము. మనం ఏంటంటే ఎంతసేపు కూడా తప్పంటే ఏంటి అంటే హత్యలు, మానభంగాల దగ్గర ఆగిపోతాం కానీ మనం ఎట్టి పరిస్థితుల లోపల కూడా మనం చేస్తున్నవి కరెక్ట్ అని అనుకుంటాం కానీ తప్పు అనుకోము. తప్పు అని ఎంతసేపు కూడా మనం అనుకోము. ఇందులోంచి బయటికి రాకుండా వీళ్ళు ఎప్పటికీ కూడా అంటే వాళ్ళకి ఇది మంచి, ఇది చెడు, ఇది శుచి, ఇది శుభ్రత, ఇటువంటి వాళ్ళకి కనీసం కళ లోపల కూడా తెలియవు. అలా ఎలా చెప్తారంటే మన జ్ఞానేశ్వర్ ఒక్కొక్కసారి అంటాడు, బొగ్గైనా దాని రంగు పోతుందేమో, కాకైనా తెల్లగా చేయొచ్చేమో, కాకి కూడా ఉన్న రంగుని మార్చుకోవచ్చేమో, రాక్షసుడు మాంసం తినడం మానేయొచ్చేమో, కానీ ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం పోదయ్యా. మద్యపాత్రకి ఎప్పుడైనా పవిత్రత వస్తుందా? అదే విధంగా వీళ్ళకి శుచి అనేటటువంటిది వాళ్ళ జీవితంలో వచ్చేటటువంటి అవకాశమే లేదు. వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలియదు. మంచి అనేటటువంటిది ప్రవృత్తి, చెడు అనేటటువంటి నివృత్తి చేయాలన్న విషయం కూడా తెలియదు వాళ్ళకి. ఇక వీళ్ళకి ఆచార వ్యవహారాలు, శాస్త్రాలు వీటిపైన మొదటిదేమో అవగాహన ఉండదు, రెండోదేమో వాటిని పాటించరు. ఎట్లా అంటే మేకకి మీరు ఏదన్నా ఆహారం ఇవ్వండి, తింటూ ఉంటుంది, తిండు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ తింటుంది, అని కడుపు నిండిందండి చాలు ఈవినింగ్ తింటాను అనవవి, ఇచ్చినా కొద్ది తింటూనే ఉంటాయి. అదే విధంగా మీరు నావని కనుక తీసుకెళ్లి ఓ సముద్రంలో గాల్లో వదిలేశారనుకోండి, ఎటో కొట్టుకుపోతుంది. అది అగ్నిని వదిలేశారనుకోండి, తన దగ్గర ఉన్న వాటిని అన్నింటినీ దహించుకుంటూ వెళ్ళిపోతుంది. వీళ్ళకు ఒక డైరెక్షన్ అంటూ ఉండదు. ఇప్పుడు దైవ లక్షణాలకి ఆసురీ లక్షణాలకు ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే, దైవీ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఒక గమ్యం పెట్టుకుని దానికి తగ్గటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తారు. ఆసురీ లక్షణాలు ఉన్న వాళ్ళకి నీతి నియమం అంటూ ఏది ఉండదు. వారికి ఎంతసేపు కూడా వాళ్ళకు సత్యం అనేటటువంటి మాట అనేది తెలియదు. వాళ్ళకి సత్య ఆచరణ, ధర్మ ఆచరణ అనేటటువంటిది ఉందా వాళ్ళకి. వాళ్ళు చేసేది కరెక్ట్ అంతే. వాళ్ళకి ఇది సత్యము, ఇది చెయ్యాలి అని ఉండదు వాళ్ళకి. ఇది నాకు చెయ్యాలనిపిస్తుంది, చెయ్యాలంతే. చాలా మంది అంటారు కదా, ఇలా నాకు అనిపిస్తుంది, నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను అని అంటారు. వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయండి. వాళ్ళకి చెడు అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళు అంతా వంకరే. మీరు ఒంటె ఆ ఒంటెని కనుక చూసినట్లయితే దాంట్లో ఏ బాడీ వంకర ఉందండి అంటే ఏం చెప్తారు, అన్ని బాడీలు వంకరే ఉంటాయి దానికి. ఇక వీళ్ళ జీవితం అట్లాగే ఉంటుందయ్యా అర్జున. ఆసురీ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మొత్తం వంకరగాళ్ళే.
ఆసురీ లక్షణాలు పెంచుకున్న తర్వాత వాళ్ళ లోపల ఉన్నటువంటి దైవీ లక్షణాలు నాశనం అయిపోతాయి. ఉదాహరణకి ఈ బాటిల్లో ఆసురీ లక్షణాలు దైవీ లక్షణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు దీని నిండా ఆసురీ లక్షణాలు నింపేశారు, ఇంకా దైవీ లక్షణాలకు ప్లేస్ ఏది? వాడు ఈవెన్ దైవ కార్యాలు చేయమన్నా కూడా ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాడికి ఏం లాభం ఉందో చూసుకుని చేస్తారు, కానీ వాళ్ళ దైవీ కార్యాలు కూడా హంగుకు ఆర్భాటానికే చేస్తారు, లేకపోతే వేరే వాడి దగ్గర నుంచి ఏదో ఆశించి చేస్తారు, లేదా అందరినీ యాత్రలకు తీసుకెళ్లి లక్షలు లక్షలు కొట్టేయడం ఏవో చేస్తారు. ఇంతేగాని వాళ్ళ లోపల మార్పు రాదయ్యా. కాకపోతే వీళ్ళు పూర్తి వంకర స్థాయి మనుషులు, కాబట్టి వీళ్ళ లోపల సత్యం ఏంటి? భగవంతుడు సత్యము, భగవంతుడు కర్మ అనేటటువంటిది అందరికీ ఇస్తూ ఉంటాడు, ఎవరి కర్మ ఫలితాన్ని వాళ్ళకి అందిస్తూ ఉంటాడు. కానీ వీళ్ళేమో అది ఆలోచించరు. కరెక్ట్, ఎవరు చూడొచ్చాడు, ఆయనను ఎవరు చూడొచ్చాడు, నాకేం పెద్ద ఇదైంది, నాకేమన్నా నరకము స్వర్గము నాకేమన్నా ఉన్నాయా, ఇక్కడ బానే ఉన్నాను కదా అని చెప్పేసి అంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఈ విశ్వం లోపల ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది ఇది విశ్వము, ఏదో అల్లాటప్పగా నడవట్లేదు అంటే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. మీరు యజ్ఞం చేయాలంటారా, పిచ్చాళ్ళందరూ కలిసి యజ్ఞం చేస్తారు. పూజలు చేయాలంటారా, కొంతమంది పూజలు. ఇప్పుడు మీ ఇంట్లో పూజలు చేస్తుంటే మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని తిట్టచ్చు, హేళన చేయొచ్చు, మిమ్మల్ని మీ దగ్గర వాళ్ళే మిమ్మల్ని అసహించుకోవచ్చు. వాడు కాషాయాలు కట్టుకున్నాడు, వాడు దొంగయ్యా. ఒకసారి ఒక ఋషి ఆయన శిష్యుడు వెళ్తున్నారు అనమాట. వెళ్తుంటే ఆ దారిలో వస్తున్నటువంటి వాడు, ఈ స్వామీజీలకు పిచ్చాళ్ళయ్యా, వీళ్ళకి ఏం పని ఉండదు అని చెప్పేసి గట్టిగా అంటాడు. వీళ్ళు వింటారు. ఆ శిష్యుడు అడుగుతాడు, స్వామీజీ మీరు అతన్ని ఏమీ అనలేదు ఎందుకు అని. అంటే వాడు ఉత్తగా పోయేవాడయ్యా, ఇప్పుడు మూట వెనకేసుకుని పోతున్నాడు అని చెప్పి ఉత్తగా అనేసి పాపాల మూట కట్టుకుని పోతారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి వెతుక్కుని ఈ పూజలు అవి చేస్తున్న వాళ్ళని, ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళని ఏదో రకంగా హీనం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తెలుసుకోండి, మీ చుట్టుపక్కల ఇటువంటి వాళ్ళు లేరా? ఒకసారి ఆపుతానో చెప్పండి. ఇప్పుడు మీ చుట్టుపక్కల మిమ్మల్ని కించపరిచే వాళ్ళు లేరా? ఎవరున్నారో చెప్పండి ఒకసారి. ఏమనుకోరు మీరు? ఇంట్లో ఉన్నారు సార్, ఇంట్లోనే ఉన్నారు. అదే మరి అంటే ఆసరి లక్షణాలు అంటే మనం ఏమనుకుంటావు, హత్యలు మానవంగా మనలో కూడా ఉంటాయి సార్. మనలో కూడా రోజుసారి ప్రవచనాలు ఏంటో ఏరి పఠించవు అని మేము చేస్తున్నాయని పొడుస్తూనే ఉంటారు ఇంట్లోనే. చెప్తూనే ఉంటాం. మెయిన్ అది ఒక్కటే. ప్రవచనాలు వింటూనే ఉంటాం, ఎందుకు వాళ్ళకి మనమే దూరం ఉండాలి సార్, వచ్చిందా వాళ్ళకి మనమే దూరం ఉండాలి అనే మాటలు అంటాం ఉంటారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకు? వీళ్ళు మారరు, వీళ్ళు మారేటటువంటి అవకాశం లేదు మనకు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల లోపల కూడా వీళ్ళు మారేటటువంటి అవకాశం లేదు వీళ్ళకి. ఎందుకంటే వీళ్ళే మన జీవితాన్ని పాడు చేస్తూ ఉంటారు. కానీ పక్కన అంటే ఎందుకంటే వాళ్ళకి శాస్త్రం తెలియకపోవడమే. శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి మాటలు మాట్లాడరు. కొంత పద్ధతి ఇది తెలిసిన వాళ్ళు ఎవరు ఈ మాటలు మాట్లాడరు. అలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు మీరు వాళ్ళని అక్కడ ప్రస్తుతానికి ఆపేస్తారు. కానీ మరి వాళ్ళు ఈసారి ఎప్పుడైనా టెంపుల్కి వెళ్దాం, తిరుపతికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటే మీరేమనాలి? అది ఆలోచించుకోండి. ఎందుకంటే దేవుణ్ణి నమ్మాలి అంటే మనస్ఫూర్తిగా నమ్మాలి. కానీ వీళ్ళు ఏంటంటే నమ్మరు. కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళని తిడతారు, యజ్ఞం చేస్తున్న వాళ్ళని తిడతారు, పద్ధతి ఆచారాలు వ్యవహారాలు ఇంటోపల పూజలు చేస్తున్న వాళ్ళని తిడతారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి సంబంధించినంత వరకు ఏంటంటే ఈ జగత్తులో ఉన్నటువంటివన్నింటినీ కూడా మా సామర్థ్యంతో మేము అనుభవించాలి, ఇక ఇంతకు మించి మాకు వేరే కార్యం ఏది లేదు అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అదే కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే బలం పెరిగినా కొద్దీ, అంటే ముందు బలం పెరగనంత వరకు ఏమో హింస పెడుతూ ఉంటారు మాటలతోటి. ఒకసారి బలం పెరిగిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? అశక్తులని దారుణంగా నాశనం చేస్తారు. ఇది తప్పు కదయ్యా అంటే తప్పు ఎలా అవుతుందండి? నాకు ఒక మాట చెప్పండి. పెద్ద చేప చిన్న చేపని తినదా? అయితే అందువల్ల చేపలన్నీ నాశనం అయిపోతున్నాయా? అదేంటంటే తప్పేముంది, ఇది ప్రకృతి సహజం అంటారు వాళ్ళు. ఇంట్లో వాళ్ళని బాధ పెడతారు, వాళ్ళకంటే అమాయకులను కూడా బాధ పెడతారు. అంటే అది ఇంట్లోనే కాదు, ఆఫీస్ లో అవ్వచ్చు, తమ స్నేహితుల సర్కిల్స్ లో అవ్వచ్చు, బంధువుల సర్కిల్స్ లో అవ్వచ్చు. అవతల వాడు అశక్తుడు అయితే వాళ్ళని బాధ పెట్టాలని ట్రై చేస్తూ ఉంటారు. ముందుగా మాటలతో బాధ పెడతారు, తర్వాత ఏం చేస్తారు, ఒకటి వీప్ మీద వేస్తారు, తర్వాత ఏం చేస్తారు, మెల్లగా కొరడాతో కొడతారు. సో అలా అశక్తులను ముందు వాళ్ళు టెస్ట్ చేసి వారిని అత్యంత దారుణంగా కూడా బాధ పెడతారు. వాళ్ళు అంటారు అన్నమాట అప్రతిష్ట. వాళ్ళు ఏమంటారు, మన సమాజంలో ఉన్న నియమాలు అవి ఇవి పాటించరు. ఇవెందుకండి పాటించడము? వీటి వల్ల ఏం జరుగుతుంది? ముహూర్తం పెడతారు, ముహూర్తం ఉన్నవన్నీ సక్సెస్ అవుతున్నాయా, ముహూర్తం లేనివన్నీ అంటే వాళ్ళకి తెలియకుండా, తెలిసి మాట్లాడితే అది కరెక్టే. వాళ్ళు మాట్లాడేది తెలిసి వాళ్ళు జ్ఞానం ఉండి మాట్లాడితే కరెక్టే. ముహూర్తం చూసి పెళ్లి చేస్తున్నారండి, పెళ్లిళ్ళని పెటాకులు కాబట్టి కరెక్ట్, అది ఆ పాయింట్ కరెక్టే. కాకపోతే వాళ్ళకి జ్ఞానం అక్కడ ఉండి చెప్పడం లేదు. వాళ్ళు ముహూర్తం చూసే పెడుతున్నారు, కానీ పెళ్లి నువ్వు సరిగా చేస్తున్నావా, కార్యాలు సరిగా చేస్తున్నావా,
చేస్తే అనుకోవచ్చు, కానీ దానికోసం కేవలం ముహూర్తాన్ని తిట్టడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఏమంటారంటే ఏముంది, ఇప్పుడు పశుపక్షాదులు ఉన్నాయండి, పశుపక్షాదులు వాళ్ళు ఏమన్నా పెళ్లిళ్ళు చేసుకుంటున్నాయా? అవి పిల్లల్ని కనట్లేదా? వాటికి సంతానంలో ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా? అవి ఏమన్నా సుముహూర్తం చూసుకుని, ఒక పర్టికులర్ ముహూర్తం చూసుకుని గర్భధానంకి వెళ్తున్నాయా? మనకి ఎందుకండి ఈ ప్రొసీజర్స్ అన్ని? డబ్బు నేను తప్పుదారిలో సంపాదిస్తున్నాను కదా, సరే తప్పుదారిలో సంపాదిస్తున్నాను. తప్పుదారిలో సంపాదిస్తున్నప్పుడు నాకు అది పాయిజనస్ గా ఉందా? మంచిగా టేస్టీగానే ఉంది కదా. ఇవాళ నువ్వు అనుభవిస్తున్నావు సుఖం, అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ సుఖం? నేను అక్కడ ట్యాక్స్ కట్టకుండా వచ్చిన డబ్బుతోటే కదా నువ్వు ఆనందంగా ఉన్నావు. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతారు అంటే, వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు ఏది ఆలోచించరు అనమాట. అవతల వాళ్ళని బాధ పెట్టడానికి రకరకాల లాజిక్ అలవాటు చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ అధ్యాయం మొత్తం మనం తెలుసుకునేది ఏంటంటే, చాలా లక్షణాలు మనలో ఉన్నవి ఇవి. మనము వేరే వాళ్ళని కించపరుస్తాము, వేరే వాళ్ళు మనల్ని కించపరుస్తారు, అంతే. అది కాబట్టి ఈశ్వరుడు లేడు ఈ జగత్తు లోపల, ఈశ్వరుడు లేడు. నువ్వేమంటున్నావు? ఈశ్వరుడు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాడు, లేదు. భగవంతుడు ఏమీ లేడు, ఆయనకేమీ సంబంధం లేదు. శుభాలు అవన్నీ చెప్తున్నావు కదా నువ్వు. అన్ని ఎప్పుడో నేను చచ్చాక వస్తే నాకేం లాభం? నేను బతికుండగా రావాలి. కాబట్టి దేవుడు కనిపిస్తున్నాడా? నా పుణ్యకర్మలు కనిపిస్తున్నాయా? మా రిలేటివ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన అనేవాడు, శని కూడా నన్ను ఏం చేయలేకపోయాడు రా, 3 సార్లు నా జీవితంలో ఏలినాడు శని వచ్చాడు, కానీ నన్ను ఏం చేయలేకపోయాడు అంటున్నాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళని మనం ఏం చేయగలుగుతాం? ఆయన తప్పుదారిలో వెళ్తాడని అందరికీ తెలుసు, ఆయనతో సహా, ఆయన పిల్లలతో సహా అందరికీ తెలుసు. వాళ్ళ జీవితంలో అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఆయన బాగున్నాడు, ఆయన పిల్లలు బాగున్నారు, అందరూ బాగున్నారు, సమాజంలో ఆయనకు మంచి స్టేజ్ ఉంటే అన్ని బాగున్నాయి. ఇప్పుడు ఆయన ఏ విధంగా దేవుడిది కరెక్ట్ అని నమ్ముతాడో ఒకసారి ఆలోచించండి. ఈ పాయింట్ అర్థమైందా నేను చెప్పింది? ఒక్కసారి ఎవరైనా ఈ పాయింట్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందంటారా? ఈ లాస్ట్ పాయింట్. హలో, అర్థమైంది సార్. అలాంటి వాళ్ళకి చాలా మంది అలాంటి వాళ్ళు చెప్తున్నారు. చాలా మంది అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, నా జీవితంలో ఏమైంది చెప్పు నాకు, నేను హ్యాపీగా లేనా? నేను దొంగ సొమ్ము తింటున్నాను, తింటే అదేం తీయగా లేదా? సాంబార్ ఇడ్లీ టేస్ట్ గా లేదా నీకు? ఎలాంటి మాటలు అంటే ఈ అధ్యాయం ఏంటంటే మనకు ఒక కనువిప్పు అని గుర్తుంచుకోండి. ఈ అధ్యాయం ద్వారా మనం ఇక పూర్తి స్థాయి పరిణతి చెందినటువంటి వ్యక్తులము కావలసిందే. ఇంకా వేరే దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. మనం ఖచ్చితంగా ఈ అధ్యాయం ద్వారా మనకు పరిణతి వచ్చి తీరవలసిందే. ఎందుకంటే ఇందులోపల చాలా క్లియర్ గా చెప్తారు వాళ్ళు, ఈ పాపాలు, ఈ పుణ్యాలు, ఇవన్నీ ఎప్పుడో నువ్వు పోయి స్వర్గానికి వెళ్ళాకంటావు. నాకు శరీరమే లేదు, శరీరమే ఇక్కడ వదిలేసి వెళ్తున్నా, ఉన్నది ఒకటే జీవితం, జిందగీ నా మిలేగి దోబారా. అయిపోయింది, రెండోసార్లు ఇక్కడే అనుభవించేయాలండి, ఏది అనుభవించినా ఇక్కడే. మాకు ఒక బాస్ ఉండేవాడు, ఆయన అంటుండేవాడు అనమాట, నేను డ్రింకింగ్ ఇవి అవి ఏమి చెయ్యము, డ్రగ్స్ ఇవన్నీ తీసుకోము, ఇవన్నీ కదా. నేను చెప్తున్నది ఎప్పుడు 30 ఏళ్ల కింద చెప్తుండేవాడు ఆయన. ఇవన్నీ తీసుకోకపోతే లాభం ఏంటి? నువ్వు ఏం సాధించావు? మేము చెడ్డవాళ్ళమా? మేము అవన్నీ అనుభవించాం, నువ్వు అనుభవించలేదు. ఉన్న ఒకే జీవితాన్ని అనుభవించలేదు. రేపు నువ్వు చనిపోయిన తర్వాత అరే అవన్నీ అనుభవించుంటే బాగుండేది అని తెలుసుకున్నాక మళ్ళీ నువ్వు రిటర్న్ రాగలవా ఈ శరీరంలోకి? ఆలోచిస్తే కొద్దిగా అది కన్విన్సింగ్ అనిపించిందా లేదా చెప్పండి? హలో, కన్విన్సింగ్ అనిపించలేదు. కన్విన్సింగ్ గానే ఉంది, వినడానికి కన్విన్సింగ్ ఉంటుంది. వాళ్ళు అన్న పాయింట్ ఇప్పుడు ఏమైతుందంటే, మనకు కూడా కొన్ని రోజులకు దేవుడు అంటే నమ్మకం పోతుంది. కొన్ని రోజులకు ఏమవుతుంది, మనం చేసి ఇన్నాళ్ళుగా నేనేదో దేవుడికి చేస్తున్నాను, నాకేం జరిగింది అనుకుంటారు కొంతమంది. కానీ అది ఎలా చేశాము మనలో అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు మన లోపల పరిణతి రావాలి. మనలో పరిణతి రానప్పుడు మనకు ఆధ్యాత్మికత అవసరమా? ఒకసారి ఆలోచించండి. మన లోపల మార్పు రానప్పుడు ఆధ్యాత్మికత అవసరమా? 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా చేసిన పూజలు చేసిన పునస్కారాలు చేసిన, ఎవరో మ్యూట్ లో లేరండి ప్లీజ్, ఇలా చేతులు ఇలా పైకి వెళ్ళి దండం పెట్టుకున్నా, బిల్వదళాలు పెట్టినా, ఎన్ని దీపాలు వెలిగించినా మన లోపల మార్పు రానప్పుడు, మన లోపల పరిణతి రానప్పుడు ఏమవుతుంది? 30 ఏళ్ళు నేను దేవుడికి చేశాను, అప్పుడు ఎవడో ఈ తిక్కలాడ దొరుకుతాడు. వాడు అంటాడనమాట, ఏం లాభం వచ్చింది నీకు, ఇన్ని రోజుల పాటు నువ్వు కష్టపడ్డావు, నీకేం లాభమైంది? ఇప్పటికైనా మారు, ఇక నీకంటే నేను హ్యాపీగా ఉన్నాను. వాళ్ళు అంటారు కామహేతుకం అంటే వాడు అంటాడు, ఏముంది స్వర్గలోకంలో చూడు ఆయన ఇంద్రుడు ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఏముందా నువ్వు ఎందుకు అంత కష్టపడుతున్నావు? మన దేవుళ్ళే అలాంటి వాళ్ళు దొరికారు. రావణాసుడికి బోల్డంత మంది భార్యలు ఉన్నారు, దశరథుడికి బోల్డంత మంది భార్యలు ఉన్నారు. ఎంజాయ్ చేయడానికి, లైఫ్ ఎంజాయ్ చేయడానికే
అందరూ కూడా మాంసాహారులు, మాంసం కూడా తినొచ్చు మనం. సో ఇలా మాట్లాడుతూ మనలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ని బయటికి తీసుకొస్తారు. తీసుకొచ్చేసి ఏమంటారు, ఇక అపరస్పర సంభూతం మనకేంటంటే దీనికోసం అని చెప్పేసి వాళ్ళు ఏమంటారంటే ఈ ప్రపంచంలో జరిగేదంతా కూడా కామం వల్లనే జరుగుతోంది, కేవలం స్త్రీ పురుషుల కలయిక వల్ల మాత్రమే ప్రపంచమంతా ఉత్పన్నమవుతుంది, అంతకు మించి మరేదీ లేదు. కానీ వీళ్ళ లోపల సుఖం వచ్చినంత వరకు పర్వాలేదు, కష్టం వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు లోపల ఆ వస్తువు దొరకలేదనేటటువంటి ద్వేషం. ఇది మనం మొదట్లో కూడా తెలుసుకున్నదే. విషయాలతోని మనము సంగత్వం ఏర్పరచుకున్నప్పుడు ఏమవుతుంది, వాటిపైన రాగం పెరుగుతుంది. అది దొరకనప్పుడు కోపము క్రోధంగా మారి, క్రోధం కాస్త మనకు పట్టలేనటువంటి పిచ్చిలోకి వెళ్ళిపోతాం. మనం స్మృతి భ్రంశం, బుద్ధినాశం దాకా వెళ్తాము. వీళ్ళకి అలా జరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పాడవుతూ ప్రపంచాన్ని కూడా పాడు చేస్తారు. వాడు ఏం చేస్తాడు, ఏదో రకంగా డివిజన్ చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికొకరితో గొడవ అయింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, మెల్లగా చిచ్చు పెడతాడు, పక్కవాడిని కూడా రెచ్చగొడతాడు, ఇంకొకరిని కూడా రెచ్చగొడతాడు, సరైన మార్గంలో ఉన్న ఇంకో నలుగురికి రెచ్చగొడతాడు. వాడి కామము తీరనప్పుడు వాడు జగత్తును మొత్తము నాశనం చేస్తాడు. సో కాబట్టి ఏంటంటే అన్నిటికంటే కూడా చెడ్డది కామము. కామం అంటే కోరిక. ఏ కోరిక, నన్ను గుర్తించాలనే కోరిక, హంగు కోరిక, ఆర్భాటం కోరిక, డబ్బు కోరిక, వస్తువులు కోరిక, సుఖాలు కోరిక, ఇవన్నీ కోరికలు. ఇదంతా కామమే. కామం అంటే కేవలం ఇంద్రియంతో వచ్చేటటువంటి కామం కాదు, మనకి ఏ వస్తువు కావాలనిపించినా అది కామమే. సో ఆ విధంగా వీళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే దొరకపోతే వాళ్ళు జగత్తును కూడా నాశనం చేస్తారు. అర్జున, ఎంత దారుణము. వీళ్ళు ఒక్కొక్కసారి ఎట్లా ఉంటారంటే బహిరంగంగానే మేము నాస్తికులమయ్యా అని చెప్పేసి గట్టిగా చెప్పుకుంటారు. నాకు దేవుడు ఉన్నాడని తెలియదండి, నేను నమ్మనండి దేవుడి విషయంలో, ఎవరి పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే అంటారు. మళ్ళీ వాడి పని వాడు సరిగా చేయడు. వాడికి అటు స్వర్గం లోపల శ్రద్ధ గాని, ఇటు నరకం అంటే భయం గాని ఉండవు. అర్జున, అటువంటి వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే గలీజ్ అయిపోయినటువంటి నీరు ఉంది కదా, ఆ గలీజ్ నీరు లోపల గాలి బుడగల్లాగా ఆ బురదల్లోనే మునిగిపోతూ ఉంటారు. ఆ బురదే వాళ్ళకు సుఖము. ఎవరో అన్మ్యూట్ అవుతున్నారండి, ఎందుకో నాకు తెలియదు. ఇవాళ ఏమైంది, ఎందుకు అన్మ్యూట్ అవుతున్నారు? మల్లాది గారు, నిర్మలత గారు కూడా అన్నిట్లో ఉన్నారు. నేను మ్యూట్ చేయొచ్చు కానీ దయచేసి ఎవరిది వారు మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. అంటే నేను మ్యూట్ చేయొచ్చు కానీ ఇప్పుడు నాకు మళ్ళీ నేను ఇది ప్రత్యేకంగా ఆపుకుని నేను ప్రవచనం ఆపుకుని నాకు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్లో వెళ్ళిపోతే నాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దయచేసి మ్యూట్ లో పెట్టుకోక, అందరూ మ్యూట్ లోనే ఉండండి. నేను మాట్లాడమన్నప్పుడు తప్పకుండా మాట్లాడండి, మళ్ళీ మ్యూట్ లో పెట్టుకోండి, మాట్లాడండి, మళ్ళీ మ్యూట్ లో పెట్టుకోండి. అలాగా ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎవరు కనిపించటం లేదు. ఓకే, సరే చూద్దాం, మళ్ళీ ఈసారి ఎవరైనా వచ్చినప్పుడు చూద్దాం. సో కాబట్టి ఇది ఎట్లా ఉంటుందంటే వీళ్ళకి ఈ చెడు అనుభవిస్తూ బురదల్లోకి వెళ్ళిపోతారు. మనము భజగోవిందంలో తెలుసుకున్నట్టుగా వీళ్ళకు రోగాలు వస్తాయి, ఏవో ఒక దరిద్రపు రోగాలు వస్తాయి. ఎప్పుడైతే వీళ్ళ శరీర పతనం టైం స్టార్ట్ అయిందో అప్పుడు రోగాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే ఈ చేపలకు మరణం స్టార్ట్ అవుతుందో ఆ టైంలో బెస్తవాడు రైట్ టైంలో అక్కడ వలేస్తాడు. అలాగా వీళ్ళకి కూడా చెడు స్టార్ట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే దుర్మార్గులు. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కూడా వాళ్ళకు నాశనం వచ్చినప్పుడు వాళ్ళు వేరే ప్రపంచాన్ని కూడా వాళ్ళతో పాటు నాశనం చేద్దాం అనుకుంటారు. వాళ్ళు చనిపోయే టైం లోపల కూడా వాడికి చెడు దొరుకుతుందంటే ఇంకో నలుగురిని తీసుకుని పోతాడు. చెడ్డవాళ్ళని చంపడం చాలా కష్టం. మీరు అరుంధతి సినిమా చూసారు కదా, ఒక చెడ్డవాళ్ళని చంపడం కోసం అని చెప్పేసి ఎన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చిందో చూడండి. చెడ్డవాళ్ళ లోపల చాలా శక్తి వస్తుంది. అదొక దురదృష్టం ఏంటో మనకు తెలియదు. మన పురాణాలలో చూడొచ్చు, మన గ్రంథాలలో చూడొచ్చు. చెడ్డ వాళ్ళకి ఎందుకో చాలా శక్తి వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ చెడుని వాళ్ళకి అంతులేదు. ఇప్పుడు మనం అంటే నియమాలు నిబంధనలు ఉంటాయి కాబట్టి మనం ఎంతో కొంత తప్పించుకుని తగ్గుతూ ఉంటాం. కానీ చెడ్డగా ఉండేటటువంటి వాళ్ళకి అసలు ఏ రకమైన నియమాలు ఉండవు. వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఎంతసేపు కూడా వాళ్ళ పర్సనల్ బెనిఫిట్ తప్ప వాళ్ళకి ఏమీ లేదు. ఎలా అయితే నిప్పు పోయేటప్పుడు దానిలో ఉన్న మాట అన్నింటినీ తీసుకుపోతుందో వీళ్ళకి ఎవరన్నా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. అన్నిటిని నాశనం చేసుకుంటూ వెళ్తారు వీళ్ళు. మీరు చూసుకోండి, కావాలంటే మీకు తెలిసిన వాళ్ళలోనే చూసుకోండి. నేను చెప్తున్నది ఒకటే గుర్తుంచుకోండి, మీకు తెలిసిన వాళ్ళనే చూసుకోండి. మీకు తెలిసిన వాళ్ళనే చూసుకుంటే వాటిల్లోనే మీకు అర్థమవుతుంది ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది మీకు తెలుస్తుంది. ఎంత దారుణం అనేటటువంటి విషయం మీకు తెలుస్తుంది. ఎవరో కొత్త వాళ్ళు కాదు, వాళ్ళు ఎంత చెడు చేస్తూ 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 చచ్చేదాకా. మా రిలేటివ్ ఒక ఆయన చనిపోగానే ఎవరో అంటున్నారా మంచాడరా ఆయన అని. మా అమ్మ అంటుంది, ఒరే మంచాడరా. ఎందుకు ఇంతమంది మంచాడని ఎందుకు అంటున్నారు నాకు అర్థం కాలే. తర్వాత తెలిసింది ఏంటంటే వాడు చెడ్డవాడు. యాక్చువల్ గా వాడు చచ్చాడు కాబట్టి మంచాడు అంటున్నారు. అది బయటకు అంటున్నారు.
అంటే లోపల వాడు చచ్చాడని చెప్పి సంతోషపడుతున్నారు అన్నమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎలా అంటే వీళ్ళ లోపల భక్తి భావం నిలబడము, మంచి నిలబడము ఇవన్నీ ఎంతకు ఉండదు. వీళ్ళ లోపల కోరికలు కూడా తీరవు. ఇప్పుడు మీరు ఒక వల లోపల నిలబెట్టి నీళ్ళని బయటికి తీసుకొస్తే నీళ్ళు ఏమన్నా వల లోపల నిలుస్తాయా? అగ్ని లోపల కర్రలు వేస్తూ పోయాలి, ఇలాగా వేస్తే అవి ఏమన్నా ఆ కర్రలు కొద్దిసేపటికి అగ్నిని సంతృప్తి పరుస్తాయా? సంతృప్తి పరచవు. యయాతి ఉన్నాడు. యయాతి జీవితం ఏమైంది? ఒక పూర్తి యవ్వనం అనుభవించిన తర్వాత కూడా మళ్ళీ ఒక జీవితం, మళ్ళీ ఒక యవ్వనం కావాలి అని చెప్పి మామగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఆయన. సో కాబట్టి ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, కామం అనేటటువంటిది చల్లారదు. అసంతృప్తి అనేది ఏదో అన్ని ఉన్నా ఏదో అసంతృప్తి. ఇప్పుడు వాడికి అన్ని ఉన్నాయి, ఇలా కూర్చుంటాడు వాడు. అక్కడి నుంచి ఎవడో వెళ్తూ వెళ్తూ దండం పెట్టాడు, వీడది ఆలోచిస్తూ ఉంటాడు అసంతృప్తి వాడికి. ఎందుకు రా వాడు నాకు దండం పెట్టలేదంటావు, ఏం జరిగిందంటావు అని ఇలా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి కామం అనేటటువంటిది ఏదైతే వస్తుందో వాళ్ళు పూర్తిగా వాళ్ళ అహంకారము, దంభము ఇవన్నీ అన్ని కూడా వస్తాయి వాళ్ళకి. వచ్చి అందరూ వాళ్ళని గౌరవించాలి. దంభం, దర్పం ఇవన్నీ కూడా మనము నాతిమానత అని చెప్పి తెలుసుకున్నాం. అతిమానత అంటే నేను పూజ్యుడని అనేటటువంటి భావం, అతిమానత, అవన్నీ వస్తాయి అర్జున. వీళ్ళందరికీ ఏ రకమైనటువంటి ఆలోచనలు ఉండవు. ఒక కోతికి గనుక కళ్ళు తాగిచ్చారు, దాన్ని ఒక దెయ్యం ఆవహించింది, ఆ విధంగా ఒక మంచి మదపుట ఏనుగు ఉంది, దానికి నువ్వు బాగా కళ్ళు తాగిచ్చావు అనుకో, ఎలా తయారవుతుందో అలా తయారవుతారు. జ్ఞానేశ్వరిలో చాలా మంచి ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో అలాగా ఏనుగు అలా తయారవుతుంది. అదే విధంగా వీళ్ళు కూడా అలాగే తయారైతారయ్యా. ఎంత అహంకారం నిండిపోతారంటే వాళ్ళకి ఎంతెంత అహంకారం ఉండిపోతుందో తెలుసా? చాలా అహంకారంతో కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. ఇక మేమే అందరికంటే గొప్ప వాళ్ళము, మమ్మల్ని మించినటువంటి వాళ్ళు లేరు. ఇక ఏదైనా మూర్ఖత్వం, అసలే అహంకారము, దానికి తోడు మొండితనం కూడా వచ్చింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? 10 లక్షలు ఖర్చు అయినా సరే అంటాడు వాడు, నేను గెలవాలి, 10 లక్షలు ఖర్చు అయినా సరే. వాడికి అక్కడ రూపాయి లాభం ఉండదు, కానీ వాడి అహంకారం గెలవడం కోసము ఇది. ఇప్పుడు అపార్ట్మెంట్స్ లో అక్కడ ఇక్కడ మనము జనరల్లీ గొడవలు జరగడం చూస్తూ ఉంటాం. ఇద్దరు కలిసి కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో కూడా ఇలాంటి గొడవలే ఉన్నాయి. చాలా అపార్ట్మెంట్స్ లో ఇలాంటి గొడవలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? 2 గ్రూప్స్ గా విడిపోతారు. వీడికి అపార్ట్మెంట్ కి సేవ చేయాలని ఉండదు, వీడికి అపార్ట్మెంట్ అంటే సేవ చేయాలని ఉండదు. ఆ ఈగో ప్రాబ్లం కోసం మిగతా వాళ్ళందరినీ నాశనం చేస్తారు. ఇది మీకు తెలిసిన దగ్గర ఎక్కడైనా జరిగిందా లేదా చెప్పండి. సార్ ఇప్పుడు వీళ్ళకి ఇంత భోగం అనుభవించినారు కదండి సార్ ఇప్పుడు వరకు. మళ్ళీ ఈ భోగం అంతా అనుభవించడానికి వాళ్ళు క్రింద జన్మలలో చేసుకుంటే పుణ్యము వాళ్ళకు ఈ భోగం అనుభవించేందుకు వచ్చినట్లు అట్లనే తీసుకోవాలి కదండి సార్ మాట. 100% అదే, 100% అదే. ఇప్పుడు మనం పుట్టడమే మనం పూర్వజన్మ యొక్క సుకృతం వల్ల కొంత పుణ్యాన్ని కొంత పాపాన్ని ఏవో చేసుకుంటాం కదా. పాపము అనుభవించాలి, పుణ్యం. కానీ వాళ్ళకి ఆ మాట అర్థం కాదు. ఇదంతా నువ్వు పూర్వజన్మది అంటే వాళ్ళు అర్థం కాదు. ఇగో చూడండి, చాతగాని వాళ్ళు మాట్లాడే మాటలండి. మీరు కష్టపడరు, మీరు బద్ధకం, అందువల్ల మీకు రాలేదంటాడు. పాపం వాడు ఆఫీస్ లో 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు. వీళ్ళు ఏమని మాట్లాడతారు? మీరు కష్టపడరండి అందువల్ల రాలేదు అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఏమంటాం అలాంటి వాళ్ళని? వాళ్ళు ఏంటంటే సక్సెస్ ఎవరి మీద అయితే ఉంటుందో ఆ సక్సెస్ ఉన్నవాడు అవతల వాళ్ళని ఎన్ని మాటలు అనడానికైనా మీకు ఇవన్నీ మీరు చూడలేదా? ఒక్కసారి నేను అన్న మాటల్లో ఏదైనా ఒక్కటైనా అబద్ధం ఉందా? మీరు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరైనా చెప్పండి. ఇవన్నీ మీరు చూడలేదంటారా మీ లైఫ్ లో? హలో, చూసామండి. 100% కరెక్ట్ అండి. అందరూ అలానే ఉంటారండి. సక్సెస్ గా ఉన్న వాళ్ళు ఎప్పుడు ఇతరులని ఆశాపణ చేస్తూనే ఉంటారు. అండ్ సక్సెస్ వచ్చినా కొద్దీ వాళ్ళలో అహంకారం పెరుగుతుంది. అదే మీకు ఒక్క మాట చెప్తానండి. ఆధ్యాత్మిక ప్రవచనకర్తలలో కూడా జ్ఞాన మార్గంలో ఉన్న కొద్ది మందిని వదిలేసేయండి, కర్మ మార్గాలలో, భక్తి మార్గాలలో ఉన్నటువంటి వాళ్ళు చూడండి ఎంత క్రూరంగా ఉంటారో చూడండి. నా కాళ్ళు పట్టుకోండి, నాకు డబ్బులు ఇవ్వండి, నా కాళ్ళు పట్టుకోకుండా వెళ్తే మీకు ఏమైపోతుందో తెలుసా, గురువు గురించి చెడ్డగా మాట్లాడేవాడు సర్వనాశనం, ఇలాంటి మాటలు మాట్లాడుతూ భయపెడుతూ డబ్బులు పిండుతూ. ఒకసారి అయితే ఒక ప్రవచనకర్త, నేను చెప్పకూడదు వాళ్ళ పేర్లు, ఒక మఠాధిపతి రుణ వాళ్ళందరూ మెడలో ఉన్న నగలు ఎందుకు ఇవ్వకూడదండి అని చెప్తే పాపం మెడలో ఉన్న నగలందరూ ఇచ్చేశారు. అంటే వాళ్ళందరినీ ఒక ట్రాన్స్ లాంటి స్టేజ్ లోకి తీసుకెళ్లిపోయి వాళ్ళందరి దగ్గర నగలు తీసేసుకున్నారు. సో ఏమైపోతుందంటే ముందు వాళ్ళు మంచి పద్ధతితోటే స్టార్ట్ చేస్తుంటారు, ఏదో తెలిసిన జ్ఞానం ఒక 10 మందికి చెప్తామని. కానీ వాళ్ళకి పేరు వచ్చినా కొద్ది ఏమవుతుంది తెలుసా, వాళ్ళ లోపల కూడా మెల్లమెల్లగా గర్వం పెరగడము, అహంకారం పెరగడము. మళ్ళీ టీవీలో వాటిల్లో వచ్చినప్పుడు మాత్రం ఎంత మెత్తగా మాట్లాడతారంటే అసలు ఇది వీళ్ళు దేవుళ్ళు అని అనుకుంటాం, వీళ్ళ కాళ్ళు పట్టుకుంటే చాలు నా పాపాలన్నీ పోతాయని. కానీ వాళ్ళు పర్సనల్ గా మీరు వాళ్ళని కలిసి చూస్తే వాళ్ళ అహంకారాలు మీరు తట్టుకోలేరు. అంతెందుకు, మీరు మఠాధిపతులు, పీఠాధిపతులకు చూడండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు కదా, అలా వాళ్ళని అడగండి.
వాళ్ళు తీర్చే ప్రతి జవాబు నేను తీర్చగలను. ఓకే, వాళ్ళు చెప్పగలిగే అడగడానికి కూడా మనకు పర్మిషన్ కావాలి కదండి సార్. దానికి కూడా వాళ్ళ దగ్గర వరకు అప్రోచ్ కావాలంటే కూడా డబ్బులు ఇస్తేనే వాళ్ళ దగ్గర పోయి 5 minutes కూర్చోడానికి అపాయింట్మెంట్ దొరుకుతుంది కదండి సార్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అది కాక ఇప్పుడు వాళ్ళు నేను చెప్పే కదా, మన ఇంటికి భిక్ష రావాలన్నా, మనకి ఇంటికి ఏదైనా రావాలన్నా వాళ్ళు ఎంత డబ్బు తీస్తే వస్తారు. మనం కూడా ఏంటంటే అట్లా అని చెప్పి మనం మంచాలం కాదు, మనం వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము? మనకేదో హిందూ ధర్మం అంటే ప్రేమ ఉండి కాదు కదా. హిందూ ధర్మం అంటే ప్రేమ ఉండేది ఒక్కరికే, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి మాత్రమే. ఇంకా ఎవరికి ప్రేమ లేదు, అందరూ స్వార్థం కోసం చేసేదే. ఇప్పుడు నేను వస్తున్నాను కదా, చలి లోపల ఇప్పుడు నేను డ్రెస్ హడావిడిగా తీసేశాను. మీరు నా డ్రెస్ చూస్తే ఆశ్చర్యపోయేవాళ్ళు. చెవులన్నీ కప్పుకున్నాను, ఇదంతా కప్పుకున్నాను. హైదరాబాద్ లో టెంపరేచర్ డౌన్ అయింది. మళ్ళీ రేపు పొద్దున 5 o'clock నేను ఒక మీటింగ్ వెళ్ళాలి, ఆర్ఎస్ఎస్ మీటింగ్. ఎర్లీ మార్నింగ్ 5 స్టార్ట్ వాళ్ళ దానికి నేను విజిటింగ్ వెళ్తున్నాను అన్నమాట. సో దానికి నాకు 5 o'clock ఉండాలి అంటే నేను 4కి లేవాలి, సంధ్య చేసుకుని స్నానం చేసుకుని వెళ్ళేసరికి నాకు 5 అవుతుంది. సో ఎంత అంటే నేనేమంటానంటే ఇక్కడ ఇందులో ఉన్నట్టు మరి అంత పొద్దున్నే లేచి వాళ్ళందరూ కూడా ఎంత బాగా చేస్తున్నారు. సో అందరూ స్వార్థం కోసమే. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళు, మఠాధిపతుల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళే వాళ్ళలో కూడా స్వార్థం ఉంటుంది. కాబట్టి వాళ్ళంటే ఏదో దండం పెడితే మాకేదో వస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా వీళ్ళ వీక్నెస్ ని వాడుకుంటారు. కానీ ఏం చేయాలి? జనరల్లీ కొద్దిగా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్ళాలి. అంతేగాని తెలిసిన వాళ్ళు అమాయకులని మోసం చేయడం ఏముందండి? అమాయకులని మీరు చీరలు ఇస్తానంటే లక్షల మంది వస్తారు. మీకు తెలుసా? చీరలు ఇస్తామంటే వాళ్ళు చాలా మంది స్వామీజీలు వాళ్ళు వీళ్ళు అవే చేస్తూ ఉంటారు. చీరలు ఇస్తామంటారు, రమ్మంటారు, వస్తారు. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఏం చేయక్కర్లేదు, పసుపుని ఇలా వేయండి, కుంకుమని ఇలా వేయండి చాలు. మీకు ఇది లలిత వచ్చా? రాదు. విష్ణు వచ్చా? రాదు. రామనామం వచ్చా? రాదు. సరే, శ్రీమాత్రే నమః అనుకుంటూ దీని మీద వేయండి చాలు. వెళ్ళేటప్పుడు చీర పట్టుకొని వెళ్ళండి అంటారు. చీరల కోసము వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళలో వాళ్ళు డబ్బులు దొబ్బేసే వాళ్ళు ఉంటారు, గుంపులు గుంపులుగా దేవుడి డబ్బుని వీటిలో వాటిలో నొక్కేసే వాళ్ళు ఎంతమంది. మనలో కూడా చాలా చెడ్డ వాళ్ళు ఉన్నారు. మనం కేవలము మఠాధిపతులని పీఠాధిపతులను అంటున్నానని అనుకోకండి. వాళ్ళు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అయితే నేననేది ఏంటంటే తెలివైన వాళ్ళు అవతల వాళ్ళని సరైన దారిలో తీసుకెళ్లాలి కానీ వాళ్ళని తప్పు దారిలో తీసుకెళ్లకూడదు. శ్రీకృష్ణ భగవానుడు ఏమంటాడు? యద్యదాచరతి శ్రేష్ఠ. ఎప్పుడైతే తెలియైన వాడు ఉన్నాడో వాడు ఏది ఆచరిస్తాడో అందరూ వాడిని చూసి అది ఆచరిస్తారు. ఇప్పుడు ఒక ప్రవచనకర్త నేను మనవళ్ళు మనవరాళ్ళు అని చెప్పి వాడు మాట్లాడుతున్నాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా మనవరాలతో మేము ఉంటే తప్పేంటి? అంత పెద్దవాడు ఆయనకి ఎక్కువ తెలుసా? శ్రీనివాస్కి ఎక్కువ తెలుసా? శ్రీనివాసు బేబీ ప్రవచనకర్త అంటారు. పెద్ద ప్రవచనకర్త. నాకు కంపారిజన్ ఏంటి? వాళ్ళతో కంపారిజన్ చేస్తే నేను సిగ్గుపడతాను. యాక్చువల్ గా అలాంటి వాళ్ళతో కంపారిజన్ చేస్తే నేను సిగ్గుపడతా. వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నారు వీళ్ళు అనుకుంటా నేను. ఎందుకంటే వాళ్ళ లోపల ఆచరణ లేదు. ఆచరణ ఎక్కడున్నది వాళ్ళ లోపల చెప్పండి? వాళ్ళు ఎవరికి కూడా వాళ్ళకి ఆచరణ అనేటటువంటిది లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ స్వార్థం కోసం జనాలను వాడుకోవడమే గాని వాళ్ళ జీవితంలో ఏదో ఆచరిద్దామని ఏం లేదు. వాళ్ళకు ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారు. అండ్ ఇంకా గమ్మత్ ఏంటంటే ఈ పైకి వెళ్తున్న కొద్దీ ఆడవాళ్ళ గురించి బాగా ఎక్కువ అవుతుంది. జ్ఞానేశ్వరి దాంట్లో బాగా రాశాడు. స్త్రీల గానాన్ని వినాలి, స్త్రీల స్వరూపాలని చూడాలి, స్త్రీలతోనే ఆలింగనం చేసుకోవాలి, ఇలాంటి మాటలు రాశాడు ఆయన. ఈ పైకి వెళ్తున్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రాక్షస ప్రవృత్తి వెళ్తున్న వాళ్ళు అలాంటి వాటికి అంతకంటే గొప్పది ఇంకోటి లేదు అనేటటువంటి భావనకు కూడా వెళ్తారయ్యా వీళ్ళు. చాలా దారుణము. ఏ విధంగానైతే వీళ్ళు ఈ ఆశ అనేటటువంటి దానికి ఎలా లొంగిపోతారో తెలుసా? గాలానికి వేసినటువంటి ఒక చిన్న ఎరకు చేప ఎలా అయితే తట్టుకుంటుందో అలాగా వీళ్ళు అలా వెళ్ళిపోతారు. చివరికి ఆ ఆశతోటే వాళ్ళు జీవితం అంతా అసంతృప్తితోటే బతుకుతారు. మీరు ఏమనుకుంటారు? వీళ్ళు భోగలాలసులు ఆనందంగా ఉంటారని కాదు, వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక చిన్న అసంతృప్తి అయినా ఉంటుంది. వాళ్ళకి ఆ అసంతృప్తితోటే చచ్చిపోతారు. ఎందుకంటే కోరుకున్న ప్రతి విషయం అందరికీ దొరకదు అది. కాబట్టి ఏమవుతుంది? వ్యర్థమైనటువంటి ఆశలన్నిటినీ వాళ్ళు మనసు లోపల పెట్టుకుని అవి తీరకపోతే వాళ్ళ లోపల విపరీతమైనటువంటి బాధలు వస్తాయి. దానివల్ల ద్వేషము, మనం ఇందాక అనుకున్నటువంటివి అన్ని కూడా వస్తాయి. అంటే వాళ్ళకి ఏదైతే మతి భ్రంశం అలా వస్తాయి. కాబట్టి కామంలో ఉన్నవాడు పైనుంచి గడ దొర్లుకుంటూ కిందికి వస్తాడు. వాళ్ళకి ఆ విషయం తెలియదు. వాళ్ళకు మనసులో విషయ భావన ఉన్నంత వరకు విషయాలు నేను చూడండి, మీరు ఇది ఎవరికో చెప్తున్నట్టు కాదు, మనం అందరం అలా చేస్తున్నామా లేదా చూడండి. మనం ఎంతసేపు కూడా అవతల వాడిలో గుర్తింపు కోసం చేస్తాము, అవతల వాడి దగ్గర ఉన్న డబ్బు కోసం చేస్తాము. ఏదో రకంగా తప్పు ఒప్పు అనేది ఆలోచించము. నేను మీకు అందరికీ కూడా చాలా సార్లు చెప్పాను, నేను యూట్యూబ్ ఛానల్ ఒక 15-20 మందితో క్రియేట్ చేయించుంటాను. కనీసం నేను చెప్తున్నా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళకి. ఎందుకు చేయించాను?
డబ్బుల కోసం చేయించలేదు. నేనేమన్నానంటే ఇందులో మీవన్నీ పెట్టుకోండి అని చెప్పి చేయించాను. చేయిస్తే వాళ్ళకు కొత్తల్లో చెప్పాను అనమాట నేను, చూడండి ఇందులోపల కనుక మీరు ఒక 500, 1000 అయిదాక జనాలు డబ్బు వస్తుంది, ఆ డబ్బుని వాడుకుంటారు ఆధ్యాత్మిక మార్గం లోపల, ఎంత సిగ్గులేని వాళ్ళు చూడండి అంటే, అయ్యో నిజమే శ్రీనివాస్ గారు అని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళకి 500, 1000 సబ్స్క్రిప్షన్ రాగానే దబ 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 మానిటైజేషన్ చేసుకున్నారు వాళ్ళు. ఏమిటండి అంటే, ఇగో ఇది ఫలానాది ఏదో మాకు తెలిసిన వాళ్ళు పెట్టారు, ఇది పెడితే ఎక్కువ మంది చూస్తారట అని చెప్పి పెట్టుకొని 2.5, 3 లక్షలు 2 రోజుల్లో 3 రోజుల్లో నాది 20 ఏళ్ల నుంచి కూడా నాది 2 లక్షల మంది చూశారు అంతే నన్ను. ఒక్క 2 రోజుల్లో 2 లక్షల మంది చూశారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏదో చిన్న ట్రిక్ పెట్టి పెట్టారు. ఏముంది ఇంత చేస్తే ఏదో పూజా మందిరమో ఏదో పెట్టుకున్నారు. డబ్బులు 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 చచ్చిపోతారు. మరి అలా అని చెప్పి వాళ్ళకి డబ్బులు లేక కాదు, ఎంత నీచంగా అంటే అంత నీచంగా. ఆధ్యాత్మిక మార్గంలో ఒక ఆవిడ, మీరు ఎలా అసలు మీలాంటి గురువు దొరకడం నాకు అసలు ఇది అది అని ఎన్నో మాట్లాడి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత యాత్రలకు తీసుకెళ్ళడం మొదలెట్టి, ఆ యాత్రలో డబ్బు వస్తుండడం చూసి, అక్కడ హంగు అహంకారము రావడం చూసి, పేరు రావడం చూసి చెడ్డ మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఎంతమంది. సో వీళ్ళు ఆధ్యాత్మిక మార్గంలోనే ఇంత తప్పులు చేస్తే అసలు ఆధ్యాత్మిక మార్గంలోకి రాని వాళ్ళు తప్పులు చేయరా? ఈ మాటకు నాకు ఎవరైనా జవాబు చెప్పండి. అసలు ఆధ్యాత్మిక మార్గంలోకి రాని వాళ్ళే బోల్డంత మంది ఉంటారు. వచ్చిన వాళ్ళే ఇన్ని తప్పులు చేస్తే రాని వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తారు? ఎవరైనా మాట్లాడండి. తప్పకుండా జరుగుతోంది సార్. అంటే సార్ కొంతమంది ఆధ్యాత్మిక దీంట్లో రాకపోయినా మంచి పనులు చేస్తూ అట్లా డెవలప్ చేస్తారు. అది చాలా అద్భుతం. అది బెస్ట్ కేస్ సినారియో. అదే అంతరంగంగా వాళ్ళ ఆధ్యాత్మిక ఉంది సార్, అందుకనే చేస్తున్నారు. అంతరంగంగా ఉంది, బాహ్యంగా చూపించకపోయినా డీప్ విత్ ఇన్ ఆధ్యాత్మికత అనేది ఉండదు కాబట్టే వాళ్ళు చేయగలుస్తున్నారు మంచి పనులు. కానీ మీరు ఆశ్చర్యం ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన వాళ్ళు జనరల్ గా స్వతహాగా నైస్ పీపుల్ ఉండాలి. మీరు ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, తర్వాత ఈ టెంపుల్స్ లో ఉన్న బ్రాహ్మిన్స్ వీళ్ళందరినీ చూడండి, ఎంత అహంకారంగా ఉంటారు. వాళ్ళు తోసి పారేస్తారు మిమ్మల్ని. ఒకసారి తోస్తే ఒక వ్యక్తి అలా వెళ్ళి అంత దూరం పడ్డాడు. కాశీలో జరిగింది సార్. మేము వెళ్ళినప్పుడు, మన కుంభమేళాకు వెళ్ళినప్పుడు మా చుట్టాలమైన తోస్తే పాపం అమ్మ కింద పడబోయింది అసలు నా ఎదురుగానే. ఇప్పుడు శ్రీవారి సేవకుని వెళ్ళినప్పుడు ఇంకొక బ్యాచ్ ఉంది, మాదొక బ్యాచ్ ఉంది. మేము వాపస్ వస్తున్నాం, వాళ్ళు కొత్తగా అక్కడ జాయిన్ అయినారు. గుడి ముందర నిల్చుకొని ఉందామని నేను మామూలుగానే వస్తున్నాను, తొందరగానే దొబ్బి పడేసింది ఆ వాకిలి ముందర. ఇంకొంచెం ఉంటే తల పగిలేదే. అదే శ్రీవారి సేవకు వచ్చిన వాళ్ళు చేసే పనేనా అసలు? ఎవరైనా కానీ ముందర పోండి పోండి అని అర్జెంట్ చేసి చెప్తుంటారు. నేను కూడా అదే డ్రెస్ లో ఉన్నాను, దొబ్బి పడేసింది. జనము లేదు అక్కడ, ఎవ్వరు లేరు. మేడం మీరు ఇలా అంటారు, పరకామణి కోసం వెళ్ళి డబ్బులు కొట్టేశారు. ఒక్కసారి గూగుల్లో కొట్టండి తెలుస్తుంది. మీరు పరకామణి చూడండి, అందులో కూడా డబ్బు దొబ్బేసిన ఉండదా సార్? అదే మరి నేను మీరు ఒక్కసారి ఆలోచించండి. సరే, మీకు తిరుపతి లోపల దేవుడి దగ్గర పనిచేస్తున్న వాళ్ళలో ఒక్క నైస్ పర్సన్ ని నాకు చూపించండి ఎంప్లాయీస్ లో. మీకు ఎప్పుడైనా అనిపించిందా అబ్బా వీళ్ళు దైవ స్వరూపులు అని ఎప్పుడైనా అనిపించిందా ఎంప్లాయీస్? కొందరు ఉన్నారు సార్ పోలీసులు. అక్కడ ఒక సేవకి విడిదిన్నారు, ఆ తాడు పట్టుకోవాలి మంది వచ్చేటప్పుడు, మళ్ళీ రష్ అయినప్పుడు ఇట్లా పట్టుకోవాలి. అది మాకు చేత కాదు ఆడవాళ్ళకి. పోలీసు వచ్చి అమ్మ మీరు పదండి, మీ చేత కాదు, మీరు మామూలు అక్కడ పోండి, మీకు చేత కాదు, మేము చూసుకుంటామని చెప్పినారు. కొందరు ఉన్నారు సార్. అందరూ ఎంతమంది ఉంటారు అంటే మీరు పర్సంటేజ్ వైజ్ చెప్పండి. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు చెప్పులు దాచడానికి వెళ్ళండి, అక్కడ రౌడీగల్ గానే మాట్లాడతారు. మీరు బ్యాగులు పెట్టడానికి వెళ్ళండి, అక్కడ మొబైల్ పెట్టడానికి వెళ్ళండి, లైన్లలో నిలబెడతారు. అసలు సార్ దేవుడి సన్నిధిలో ఉన్నామనే జాసే ఉండదు సార్ వాళ్ళకి. ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దలు ఎవరినైనా రూల్డ్ గానే చేస్తారు. నెట్టేయటము, చండాలంగా ఎక్కడంటే అక్కడ టచ్ చేయటము. అరుణాచలం పోతే మేము వాడు మామూలుగా వీపు వెనకాల నుంచి ఇట్లా చేయటం వేరు, చేతుల ముందు అట్లా పెట్టి నెట్టడం వేరు. చండాలంగా చేస్తారు సార్. వాళ్ళే కాక దేవుడి దగ్గర ఉన్నారని ఇదే పొగరో ఏమో నాకైతే తెలియదు. దేవుడి సేవ అన్నట్టుకు దాన్ని అనకూడదు సార్ వాళ్ళు చేసేది. నేనేమంటానంటే అసలు అలాంటి వాళ్ళని ఉద్యోగంలో ఎలా తీసుకుంటారో నాకు అర్థం కాదు. ఈ సేవగా వెళ్ళిన వాళ్ళకి ఎలాగో బుద్ధి ఉండదు. అది అసలు ఇలాంటి సేవలకు వెళ్ళడమే తప్పు. మీకు నిజంగా సేవ చేయాలంటే మీ ఇంటి పక్కన లేవా అవకాశాలు? ఇందాక అందుకే ఆవిడ మాట్లాడుతుంటే నేను పెద్దగా ఎంకరేజ్ చేయలేదు. ఆవిడ మన లక్ష్మీ మేడం ఆవిడ చెప్పారు కదా,
ఇట్లా ఇక్కడ తిరుపతిలో తిరుపతికి వచ్చి ఎందుకు సేవ చేయాలి? ఈ ఇంటి దగ్గర ఉన్న దేవాలయాన్ని క్లీన్ చేయకూడదా? అవును, కరెక్ట్. ఎవరు చేయని చోట చేస్తే మంచిది. ఎవరు చెయ్యని చోట ఒక ఆలయాన్ని ఉద్ధరించవయ్యా, ఒక చోట ప్రాపర్ ఇదిగా అక్కడికి వెళ్ళి చెయ్యాలా? మీరు హిందువులని ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ తుర్కాళ్ళు వాళ్ళది ఒకటే టాస్క్, చదువు లేని వాడేమో ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తున్నాడు జనాలని, ఆటోలు అవి ఎక్కించుకుంటున్నాడు, అమ్మాయిలని లవ్ జిహాదులలో పెడుతున్నాడు, అన్ని చోట్ల బాంబులు వేస్తున్నాడు. అవి వీళ్ళేమో చదువుకున్న వాళ్ళేమో కొత్త కొత్త ఇవి తయారు చేస్తున్నారు, పాయిజన్స్ తయారు చేస్తున్నారు. ఆ చిన్న రైజిన్ పాయిజన్ కనుక నీళ్ళలో కలిపితే తెలియని కూడా తెలియదు. అరటి పళ్ళు ఉంటాయి కదా, అరటి పళ్ళ లోపల పువ్వులు మీరు ఒక్కసారి చూడండి, ఫ్రూట్స్ తర్వాత పువ్వులు ఇవి అమ్మే వాళ్ళలో ఎక్కువ మంది తుర్కాలు ఉంటారు. హోల్డ్ లో పెట్టుకున్నారు. అందులోపల వాళ్ళు ఎన్ని రకాలు కలుపుతారు. మొన్న ఒక మామూలుగా మా ఊర్లో 60-70 రూపాయలు ఉంటాయి అరటిపళ్ళు. అయితే నాకు కొద్దిగా మొహమాటం, అరటిపళ్ళు తీసుకోవాలంటే నేను వెళ్ళి అడగాలి కదా, ఎంత అని అడగాలి. సో నాకు అది మొహమాటం అన్నమాట. మా పిల్లలు కానీ వైఫ్ కానీ ఉంటే వాళ్ళని తిప్పుతాను అనమాట, వీళ్ళు అరటిపళ్ళు తీసుకోవా జాంపళ్ళు తీసుకోవా అని బతిమాడుతూ ఉంటారు. సో లేదా ఆర్డర్ పెట్టుకుని ఇంటికి తెప్పించుకుంటారు. నాకు ఈ బయట వెండార్స్ తోని వాళ్ళతో అసలు ఎప్పుడు మాట్లాడినా వాడు నాకు 5 నిమిషాల్లో మోసం చేస్తారు. అందులో అసలు డౌటే లేదు. నా ముఖం చూడగానే వాడికి అర్థమవుతుంది ఈడెవడో పిచ్చాడు, వీడిని మోసం చేయొచ్చు అని. చాలా ఈజీగా మోసం చేస్తారు. అయితే అందుకోసం అని చెప్పేసి మొన్న ఏమైంది, అయినా కూడా బాగా ఇదైంది, నాకు ఆకలిస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళాను, బ్రేక్ఫాస్ట్ లేదు, కాఫీ లేదు, కళ్ళు తిరుగుతున్నాయి, కారు నడిపిస్తున్నాను, తినడానికి కూడా ఏమీ లేదు. సో అప్పుడు ఏం చేశాను, అక్కడ తుర్కాళ్ళు ఒక తుర్కామె అమ్ముతుంది అనమాట అరటిపళ్ళు. అమ్ముతుంటే ఎంత అన్న 60 రూపాయలు 70 రూపాయలు ఉంటాయి కదా, ఆమె 40 రూపాయలు అయింది, పెద్ద పెద్ద అరటిపళ్ళు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు తీసుకుంటే ఏమైతుంది, తీసుకోకపోతే ఏమవుతుంది? సో ఇప్పుడు తుర్కాలందరూ కూడా అన్నిట్లలో రకరకాల ఇవి కలుపుతున్నారు. వాళ్ళు కలిపి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో విధంగా అపవిత్రం చేసి అప్పచెప్తున్నారు వాళ్ళు. సో మనం ఏం చేయగలం? వాళ్ళు ఇంత ఇదైతే హిందువులలో కన్ను తెరుచుకున్నారా? వీళ్ళు ఒక్క హిందువు అయినా కూడా మేము హిందూ ధర్మం కోసం నిలబడతాం, ఎంతసేపు నా కోరికలు తీరాలి, నా కోరిక, అందుకోసం అక్కడ వాడు కూడా ఆ టెంపుల్ ఉన్న ఎంప్లాయీ కూడా ఇక్కడ గుంజాలంటే అక్కడ వెళ్ళి పడతాం. పొండి 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 పొండి. ఢిల్లీ బాంబ్ బ్లాస్టర్ ఆల్ ఆర్ ఎడ్యుకేట్ ఆర్ సో కాల్డ్ డాక్టర్స్ అందరూ. అది చాలా ప్యాథటిక్. అండ్ ఇంకా ఇప్పుడు నేను ఆలయాలలో చూస్తున్నాను కదా, ఇప్పుడు తిరుపతి లోపల మీరు వెండి వాకిల దగ్గర వచ్చే దగ్గర మీకు ఒక తాడు కట్టి జనాలని అటు వచ్చే వాళ్ళని ఇటు వచ్చే వాళ్ళని ఆపుతుంటారు అనమాట. అక్కడ వాడు ఒకటి ఇలా వెళ్ళిపోతున్నాడు. వాడు ఏంది అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లో, ఒక అన్ఎడ్యుకేటెడ్ ఫెల్లో, వాడు టీటీడీ ఎంప్లాయిట వెళ్ళిపోతున్నాడు. నేను నువ్వెలా వెళ్తావు మమ్మల్ని వెళ్ళనీయకుండా? నాకు పని అంటే, అయితే మేమందరం పనులు మానుకుని వచ్చామా? మేము ఇంత దూరం వచ్చింది మేము పనులు మానుకుని వచ్చామా? వాడి ఇంకొక ఫ్రెండ్ కలిసి నా మీద రౌడీలాగా ఎగబడ్డారు. సరే నేను పెద్ద రౌడీనే కాబట్టి నాకు నడిచిపోయింది. బట్ ఆ తర్వాత వాడు మాత్రం ఆ లైన్ లో అందరికంటే ఫస్ట్ వాడే వెళ్ళాడు. ఏ రకంగా దేవుడి దగ్గర వీళ్ళు చేస్తున్నది కరెక్టో చెప్పండి. ఆ దేవుడి దగ్గర ఉన్న దాంట్లో 400 కోట్ల దొంగతనం జరిగింది అని చెప్పి ఇవాళ వాడు ఒప్పుకున్నాడు. అందులో ఉన్నటువంటి సెకండ్ పర్సన్ ఒప్పుకుని ఇప్పుడు ఏమంటాడు, మిగతా వాళ్ళందరికీ కూడా తప్పుంది కదా, నా ఒక్కడిదేనా తప్పని. మంచిగా అయింది. తిరుపతికి వెళ్ళి ఆ టైంలో లడ్డూలు తీసుకొచ్చి అందరికి ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అందరూ కూడా ఆవు కొవ్వు తిన్నారు. మంచిగా తినండి. ఇంటి దగ్గర ఉన్న ఆలయాలని అభివృద్ధి చేసే ఇది లేదు, పోయి ఎక్కడికో పోయి సర్వీసులు చేస్తారా? అది మళ్ళీ గొప్ప చెప్పుకుంటారు తెలుసా, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి గొప్ప సార్. ఫ్యాషన్ వెళ్ళాను, నాకేమని గర్భగుడిలో దొరికింది లాటరీ టికెట్, అక్కడ చేశాను సేవ, ఇక్కడ చేశాను. ఇట్ హస్ బికమ్ పవిత్రమైనది లేదా? అదే అంటాడు. ఇదంతా కూడా ఆసుడి లక్షణాలు అని చెప్పి మన జ్ఞానేశ్వర్ చెప్తున్న దాంట్లో ఎక్కువ ఉన్నాయి. నేను ఇవాళ చెప్తున్నవన్నీ కూడా జ్ఞానేశ్వర్ పాయింట్స్ అన్నమాట. సో ఆయన జ్ఞానేశ్వర్ ఏమంటారంటే, వీళ్ళు ఎంత దారుణం అంటే వాళ్ళ కోరికలు తీరకపోతే మనుషుల్ని చంపడానికి కూడా రెడీ అవుతారు, నాశనం అవతల వాళ్ళని నాశనం చేయడానికి అబద్ధాలు చెప్తారు. ఒక్క పూటలో ఇటు నుంచి అటు చెప్తారు. ఇవాళ మంచాడు, రెండో క్షణం లోపల మనకు నచ్చకపోతే వాడు మంచాడు కాదు. మొన్న మీకు ఒక ఉదాహరణ చెప్పాను. మీ ఇంటికి వచ్చాడు, బజ్జీలు తిన్నాడు, అన్ని చేశాడు. చేసిన తర్వాత మిమ్మల్ని 50,000 అడిగాడు. అడిగితే మీరు అన్నారు, అయ్యయ్యో మా ఇంట్లో లేవయ్యా 50,000 అన్నారు అనుకోండి. వాడు బయటికి వెళ్ళి మిమ్మల్ని తిట్టుకుంటాడు. మీ ఇంటికి వచ్చాడు, మీ సమయాన్ని తీసుకున్నాడు, మీ సోఫాలో కూర్చున్నాడు, మీ ఇంటి చేసిన బజ్జీలు తిన్నాడు, మీ మీద నెగిటివ్ గా మాట్లాడాడు. అదిగాక వాడు ఇంకో 10 మందికి వెళ్ళి చెప్తాడు, నేను డబ్బు అడిగితే వాళ్ళకి అంత డబ్బుని పొగరండి, ఇలా అండి అలా అండి అంటారు. ఇలాంటివి మీకు జరగలేదా అండి? అంటే మీరంటే మీకని కాదు, మీకు తెలిసిన వాళ్ళకి ఏమైతుందంటే కుట్రలు పండుతారు. మీకు క్షణం లోపల శత్రువులు అయిపోతారు. వాళ్ళు క్షణం లోపల శత్రువులు అవుతారు. మిమ్మల్ని నాశనం చేయడానికి కూడా వాళ్ళు పన్నగాలు పన్నుతారు.
వాళ్ళు పొట్ట నింపుకోవడం కోసం అని చెప్పేసి ఎంత మందినైనా చంపుకొని పోతారు వాళ్ళు. వాళ్ళు వెనకాడేటటువంటి మనుషులు కాదు వాళ్ళు. అందరినీ మోసం చేసి అయినా సరే డబ్బు సంపాదిస్తారయ్యా వాళ్ళు. వాళ్ళు అంటారు ఈ రోజు నేను చాలా డబ్బుని సంపాదించుకోగలిగాను, నా తెలివితేటల వల్ల సంపాదించుకున్నాను, అంతేగాని భగవంతుడు కృప ఉంది అనేదాని అన్నమాట. వాళ్ళని వాళ్ళే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. సార్ ఇక్కడ ఒక చూడండి పాయింట్ సార్, ఇప్పుడు భగవంతుడి కృప ఉంది అంటే డబ్బులు సంపాదించుకుని భోగాలు అనుభవిస్తున్నారంటే సపోజ్ ఏ లంచాలతోనూ భోగాలు అనుభవిస్తారు, అప్పుడు భగవంతుడి కృప ఉన్నట్టేనా? డబ్బు ఉన్నది అంటే ఆ డబ్బుని మీరు సరైన మార్గంలో మీకు వచ్చేది ఉంటే మీరు దాన్ని చెడు మార్గంలో తెచ్చుకుంటున్నారు అంతే. డబ్బు ఎంత వచ్చేది ఉందో అంతే వస్తుంది మీకు. కానీ మీరు అక్రమ మార్గంలో తెచ్చుకునేది ఏదైతే ఉందో, మీకు ఒకటి చెప్పాను, ఫేట్ ఫ్రీ వీల్ అని 2 ఉంటాయి అని చెప్పాను కదా. ఫేట్ లో మీకు 1,00,000 రూపాయలు వచ్చేది ఉంది, ఫ్రీ వీల్ ద్వారా మీరు అక్రమార్జనతో ఇంకో 1,00,000 రూపాయలు తెచ్చుకున్నారు అనుకోండి, 2 లక్షలు అవుతాయి. తప్పుదారిలో ఏముంది? ఇప్పుడు ఉదాహరణకి మీకు ఈ జన్మలో మీది అదృష్టం బాగుండి మీరు కలెక్టర్ గా అయ్యారు. కలెక్టర్ గా అయిన తర్వాత మీకు జీతమే 3 లక్షలు 4 లక్షలు వస్తుంది, మీకు సరిపోతుంది. కానీ మీరేం చేస్తారు? అడ్డగోలుగా సంపాదిస్తారు. ఆ అడ్డగోలుగా సంపాదించేది మీకు ప్రారంభంలో లేదు కదా. అడ్డగోలుగా సంపాదించేది ఫ్రీ విల్ వల్ల వచ్చింది, సంకల్పం వల్ల వచ్చింది. అవును సార్. మరి సో కాబట్టి అది కూడా అదే అంటే అలాంటి డబ్బును అనుభవించడం అనేది భగవంతుడి ఇది సంబంధం లేదు. భగవంతుడితో ఏం సంబంధం? చెడుకి ఇప్పుడు మీరు ఒకటే గుర్తుంచుకోండి, చెడుకి మంచికి భగవంతుడు సంబంధం లేదు. ప్రారంధం ఒకటే మనకి ఇస్తాడు. ఆ ప్రారంధంలో ఎంత ఉందో మీరు అంత అనుభవించి తీరుతారు. చెడైనా మంచైనా అనుభవించి తీరుతారు. ఇక్కడ మీరు సంపాదించే ఎక్స్ట్రా ఏదైతే ఉందో ఆ ఎక్స్ట్రాకి భగవంతుడికి సంబంధం లేదు. ఆ సంకల్పం మనం చేసుకునేది. ఇప్పుడు ఎంతైతే సంపాదించామో వచ్చే జన్మలో అంతకు 1000 రెట్లు మనం కట్టాలి. అంతేగాని ఇప్పుడు నాకు చీర దొరికింది, ఎక్కడికో వెళ్ళాను కుంకుమ పూజకి, నాకు చీర పెట్టారు వాళ్ళు, ఆ చీర పెట్టానని చెప్పేసి నేను సంతోషంగా వచ్చాను అనుకోండి, వచ్చే జన్మ లోపల 10 చీరలు 50 చీరలు ఇచ్చుకోవాలి. సో ఈ కోరిక సంకల్పం అనేది ఏదైతే ఉందో ఇది తగ్గదు. ఎంతసేపు మనకి ఇచ్చిన వాళ్ళే మళ్ళీ మనకి ఏ జన్మలో దొరుకుతారో అంతవరకు అది వడ్డీతో సహా పెరుగుతూనే ఉంటుంది కదా సార్. అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ గమ్మత్ ఏంటంటే వీళ్ళు ఈ విధంగా డబ్బు సంపాదిస్తూ, ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు లేరా? మీరు సినిమాలు చూడలేదా? చిరంజీవిది అది మంత్రి గారి బియ్యంకుడు అని నాకు చాలా ఇష్టమైన మూవీ. ఎవరైనా చూసారండి? మంత్రి గారి బియ్యంకుడు అని చాలా ఏళ్ల కింద వచ్చింది. చూసాం సార్. అందులో అలాంటి సినిమాలు చాలా వచ్చాయి, సడన్ గా నాకు అది మైండ్ లో వచ్చింది. అల్లు రామలింగి అండి. కరెక్ట్. అందులోపల ఎందుకు వచ్చిందంటే అందులోపల ఒక అద్భుతమైన పాట ఉందన్నమాట. ఇది మనకు దోస్తి ఒకటే ఆస్తిరా అని ఒక పాట ఉంది. ఆ పాటకి వీలైతే లిరిక్స్ చదవండి, అసలు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎంత అద్భుతంగా రాశాడంటే అందులో భగవంతుడి తత్వము, మోక్ష తత్వము. ఓరి ఈ పాట చూస్తేనేమో స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది తెలుసా పాట? మనకు దోస్తి ఒకటే ఆస్తిరా, జబర్దస్తి చేస్తే శాస్తిరా అనగానే అరే మనము పాట ఏదో ఫుల్ అందరికి శాస్తి చేస్తాడు వీడు అన్న టైప్ లో ఉంటుంది కదా. అలా లేదు, తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది పాట. తగ్గి ఆ పాట లోపల ఒక టైంలో అయితే అసలు ఏ విధంగా మోక్షం రావడానికి బంధువులు మిత్రులు వీళ్ళందరూ గనక నీ దగ్గర ఉంటే నీ పవిత్రమైనటువంటి హృదయంతో ఏ విధంగా మోక్ష సాధన చేయగలుగుతావు అనేది కూడా ఉంది అందులో పాట. ఆ పాట వినండి, ఇవాళే వినండి, అందరూ విని నాకు రాయండి ఈసారి లైన్ బాగుంది అని చెప్పండి. సో సార్ మేము సినిమాలు వదిలేసాం సార్, మళ్ళీ మీరు సినిమాలు పట్టుకోమని చెప్తున్నారు సార్. సినిమాలు అనేవి చెడు అని ఎప్పుడు అనుకోకండి. సినిమాలు కానీ మన జ్ఞానాన్ని పెంచే ఏదైనా కూడా అందులో ఈ రోజుల్లో మనకు టీవీ మాధ్యమాన్ని ఎప్పుడూ వదలకండి. అడ్డమైన చెత్త ఉన్న వాటిని వదలమంటాం కానీ సరైనటువంటి వాటిని ఎప్పుడూ వదలకండి. సరైనటువంటిది ఏది వదలవద్దు. టీవీ అంటే మీకు టీవీ చూస్తే చెడ్డనే చూస్తాను అంటే ఎస్ చూడకండి. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, మ్యూట్ లో పెట్టుకోండి ఒకసారి ప్లీజ్. ఒక చిన్నప్పుడు నేనేమైందంటే ఒకసారి నేను యండమూరి వీరేంద్రనాథ్ గారిది ఒక స్టోరీ విన్నాను. ఆయన ఏమన్నానంటే మనం ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి అనే దాని గురించి ఆయన ఏమన్నానంటే ఒక స్వీట్ ఎదురుగా పెట్టుకోమని ఆ స్వీట్ అలా చూస్తూ పుస్తకం చదువుకుంటూ కూర్చోమన్నాడు. మన పని మనం చేసుకుంటూ కూర్చోమన్నాడు. మళ్ళీ ఒక పావు గంట అయిన తర్వాత ఆ స్వీట్ అంటే మనకు నచ్చిన స్వీట్, అడ్డమైన స్వీట్ కాదు, మనకు నచ్చిన స్వీట్ పెట్టుకొని ఎదురుగా చూస్తూ మళ్ళీ చదువుకుంటూ కూర్చోవాలి. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక మళ్ళీ స్వీట్ చూడాలి, మళ్ళీ చదువుకుంటూ కూర్చోవాలి. అలా 2 గంటలు అయిన తర్వాత మళ్ళీ ఆ స్వీట్ ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అప్పుడు మనకి ఇంద్రియ నిగ్రహం బాగా వచ్చినట్టు అని చెప్పి తెలిసిందనమాట. నేనేం చేశాను, ఈ పద్ధతి ఏదో బాగుంది అని చెప్పి, ఇది ఎప్పటి సంగతి మరీ చిన్నప్పుడు కాదు, నేను అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ ప్లాంటర్స్ అని చెప్పి ఇవి దొరుకుతాయి, ఉప్పు పల్లీలు దొరుకుతాయి అనమాట. సో ఆ సాల్టెడ్ పల్లీలు నాకు చాలా ఇష్టం. అందుకని నేనేం చేశాను, డబ్బా ముందు పెట్టుకున్నా, చలో చూద్దాం అని చెప్పి చూశాను. ఒక 5 నిమిషాలు చూశాను.
చూసిన తర్వాత కళ్ళకి వెళ్ళాయి. మళ్ళీ చూసారు, మళ్ళీ ఎక్కడ చూశారు. ఇవాళ ఒక్క రోజుకి ఆ సాల్టెడ్ పీరియడ్స్ ని తింటాను, రేపు తినను అని చెప్పేసి తీసుకుని సగం డబ్బా తినేసా. మేము అదే అనుకున్నాం, తిన్నారా లేదా ఇంతకని. సగం డబ్బా తినేశాను, సగం డబ్బా తిన్నాను. సరే ఇప్పుడు ఏం చేశాను, మళ్ళీ ఇంద్రియాన్ని నిగ్రహం చేసుకోవాలి అని చెప్పేసి ఏం చేశాను, మళ్ళీ సెకండ్ డే చేశాను. చేస్తే ఈ రోజు 3/4 డబ్బా తినేశాను. 3వ రోజు ఆఫీస్ పని చేసుకుంటూ ఇవాళ ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాను, ఎందుకంటే నైట్ అయిపోయింది, ఇండియా టీమ్ తో కూడా మాట్లాడాలన్నమాట. సో దాంతో నిద్రపోకుండా ఉండాలని ఆఫీస్ పని చేస్తూ 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 డబ్బాను అక్కడ పెట్టుకున్నప్పుడల్లా ఏమైందంటే చెయ్యి అందులోకి వెళ్ళి ఆటోమేటిక్ గా నోట్లోకి వచ్చేది. మళ్ళీ నోట్లో నవ్వులుతుంటే మరి నోటికి ఖాళీగా ఉండకూడదు కదా, గ్రైండర్ ఖాళీగా ఉండకూడదు కదా. ఈ చెయ్యి అంత లోపల మళ్ళీ ఆ డబ్బాలోకి వెళ్ళిపోయి, ప్లాంటర్ పెద్ద డబ్బా అలా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ లాగేసేసేవాడిని. సో ఏమైతుందంటే ఇంద్రియ నిగ్రహము మనకు లేనప్పుడు మీరు అన్నట్టుగా సినిమాలు చూడకూడదు, కరెక్ట్. కానీ మనం ఏది మంచి ఏది చెడు అనేటటువంటిది వచ్చినాక ఇంకా లేదు. అది మనం ఇప్పుడు ఆలోచన ద్వారా ఆపుకోవచ్చు. రాత్రి అయింది ఇంకా నేను తినకూడదు, సాయంత్రం అయింది ఇంకా నేను తినకూడదు. అలాంటి నిగ్రహం అనేటటువంటిది మనకు ఉండాలి. అదే విధంగా కళ్ళలతో చూసేదైనా కూడా అంతే. సినిమాలు తప్పు అని ఎవ్వరూ చెప్పరు. ప్రతి దాంట్లో మీరు తత్వం చూడవచ్చు, ప్రతి దాంట్లో మీరు మంచి చూడవచ్చు. బోర్గొట్టే సినిమాలు తప్ప మిగతా అన్నింటిలో చూడవచ్చు. సో ఎనీవే, సినిమా లోపల ఏమవుతుందో, ఒకసారి డబ్బు వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు భగీరథ సినిమా లోపల కూడా అంతే అవుతుంది కదా. వాడు వెళ్తాడు, రవితేజ వెళ్ళేసరికి వాడు అసలు వీళ్ళని పట్టించుకోడు ప్రకాష్ రాజు. సో ఇదేదో మనకు సినిమాల్లో చూపిస్తున్నది ఏదో కొత్తనో అలా అనుకోకండి. మన జీవితంలో అలా చాలా మంది ఉంటారు. జీవితంలో కాదు, మన స్నేహితులు, మన మిత్రులు, మన బంధువులు, మన అన్నదమ్ములు కూడా అటువంటి వాళ్ళు ఉంటారా లేదా ఒకసారి ఆలోచించండి. ఆ తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ లోపల శత్రుత్వం ఎంత స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళని నాశనం చేసేస్తారు. నా శత్రువులందరినీ నాశనం చేశాను, ఇంకెంత మంది ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా నేను ఇది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నవన్నీ కూడా రాక్షస ప్రవృత్తి ఉన్నటువంటి మనుషులు చేసేది అని చెప్పి తెలుసుకుంటున్నాం. ఇది దాదాపుగా మనం చూసినవే. మనం ఏం చేస్తాం, వాళ్ళ లక్షణాలు, వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్తారు అనేది తెలుసుకుంటున్నాం. ఏ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మరి భగవంతుడు ఏం చేస్తాడో వాళ్ళని అది కూడా తెలుసుకోవాలి. సో ఇవాళ అది కూడా తెలుసుకునేదాకా ఉండండి, వాళ్ళు కొద్దిగా టైం పట్టినా ఉండండి, ఆ హడావిడి పడద్దు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఏమనుకుంటాడు, ఈ ప్రపంచం మొత్తాన్ని నేను సాధిస్తాను, నా శత్రువులందరినీ నేను నిర్మూలిస్తాను. వాడు చిన్న అపోజిషన్ కూడా యాక్సెప్ట్ చేయడు తెలుసా. నేను ఒక చోట ఒక ఉద్యోగం చేసేవాడిని. ఆ ఉద్యోగం అదేంటంటే వాళ్ళకి ఎంత పొగరుండేదంటే ఎవరైనా చిన్న ఎంప్లాయీ గొడవ చేసినా కూడా, అంటే వాళ్ళకంటే 4 రెట్లు 5 రెట్లు చిన్న ఎంప్లాయీని కూడా వాళ్ళు సహించే వాళ్ళు కాదు. వాళ్ళ అహంకారానికి వాళ్ళని తీసి పారేసేవాళ్ళు. ఎన్ని తప్పులు, ఎన్ని పాపాలు చేసుకుంటారండి మనుషులు, ఎన్ని రకాల పాపాలు చేసుకుంటారు. నేను సర్వస్వం నాశనం చేయగలను, నాకు ఆ శక్తి ఉంది, ఇక అంతెందుకు, ఎక్కువ తక్కువ ఎందుకు మాట్లాడాలి, నేనే ఈశ్వరుడిని అంటారు వాళ్ళు. ఇది మనకు కొత్తలో జరిగేది ఈ గ్రీక్ రోమన్ వాటి లోపల. ఇంకా మనకు ఈ గ్రీక్ దేవతలు వాళ్ళు వీళ్ళు రాని టైం లోపల ఆ రోమన్ వాళ్ళు వీళ్ళు ఏం చేసినట్టు రాజులే దేవతలు అయి ఉండేవాళ్ళు. రాజుల్నే పూజించాలి, వేరే వాళ్ళని పూజించకూడదు. అలాంటివి కూడా ఉన్నాయి చాలా రోజుల పాటు. ఆ రాజు కూడా చనిపోయిన తర్వాత మనం ఎక్కడి నుంచో ప్రొటెక్ట్, చచ్చాక వాడు ఏం ప్రొటెక్ట్ చేస్తాడు. ఇవన్నీ ఎన్ని అబద్ధాలు, ఎంతమంది ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారండి. సో ఈ ప్రపంచం మొత్తానికి నేనే అధిపతి అనే స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మరి అనుకున్నాక మరి వాళ్ళకి ఆ గర్వానికి కూడా ఎవడో ఒకడు ఉండాలి కదా. నేను ఇంద్రుడిని, నా ముందు ఇంద్రుడు కూడా వేస్ట్, నేను ఇంద్రుడిని ఏందయ్యా, నా ముందు ఇంద్రుడు కూడా సిగ్గుపడతాడు. నేను ఏ పని చేసినా కూడా నేను అనుకున్నది సాధించలేనిది ఏముంది. నే మనసు పడితే ఏదైనా కూడా నాకు దొరికి తీరుతుంది. నేనే అందరికీ ఆజ్ఞలు ఇచ్చేవాడిని, నేనే అందరినీ కంట్రోల్ చేసేవాడిని. ఇది మనకు కాంగ్రెస్ పార్టీ లోపల చూడండి ఎంతమంది లీడర్స్ ఉంటారు. మీరు పాత లీడర్స్ అందరినీ చూడండి, ఇలా ఉంటారు వాళ్ళు. ఎంత తినేస్తారో. లల్లు యాదవ్ వాళ్ళ టీం చూడండి, మీరు ఆర్జేడీ చూస్తే ఎంత హారిబుల్ తినేశారు జనాల సొమ్ముని, ఎంత హారిబుల్ గా తినేశారు. రౌడీలతోటి, గూండాలతోటి వాళ్ళు పడతారు. దేశ ద్రోహానికి కూడా వాళ్ళు వెనుకాడరు. ఎందుకు ఇప్పుడు దేశం లోపల జరుగుతున్నవి, ఇప్పుడు లక్కీగా మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈ నెలలో మన మీద ఒక అటాక్ కూడా జరగలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రెగ్యులర్ గా జరుగుతూనే ఉండేవి. మన వాళ్ళ సపోర్ట్ లేకుండా జరిగేదా ఒకసారి ఆలోచించండి. అంటే మనలోనే తుచ్చులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా జరగడానికి మా హైదరాబాద్ వాడే కారణం. సో కాబట్టి ఏంటంటే వీళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే, డబ్బు వచ్చిన తర్వాత అహంకారం అంటే మేము రాజులము, మేము ఎందుకు గెలవకూడదు, ఒక ఛాయ్ వాళ్ళ ఎందుకు గెలిచాడు, ఆ అహంకారం కూడా ఉంటుంది వాళ్ళకి. సో కుబేరుడు సంపన్నుడా, నేను కుబేరుడు, నాకున్న దానికి విష్ణువు కుబేరుడు కూడా నథింగ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు?
నేను కుబేరుడి కంటే గొప్ప, నేను విష్ణుమూర్తి కంటే గొప్ప. నాకు మా కులాంలో ఎంత గొప్పతనం ఉందో తెలుసా, నాకున్న గ్యాంగ్ ఎంత పెద్దదో తెలుసా. బ్రహ్మదేవుడు కూడా నన్ను ఏం చేయలేడు. మీరు దేవుణ్ణి పొగుడతారు ఏంటండి? దేవుడు నా పొగిడేది నన్ను పొగడాలా? నన్ను కదా పొగడాల్సింది. హిరణ్యకశిపుడు చేశాడు కదంటే ఆ టైంలో హిరణ్యకశిపుడు లాగా వీళ్ళున్నారు. హిరణ్యకశిపుడు లాంటివే అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. యాక్చువల్ గా ఇప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా, హిరణ్యకశిపుడు ఎప్పుడో పాపం అప్పట్లోపల, కానీ ఈ రోజుల్లో మనకు కనిపిస్తూ ఉంటారు జనాలు ఎంతమంది ఎంత అహంకారంగా ఉంటారు చెప్పండి. వాళ్ళు దేవుడి గురించి మాట్లాడితే నవ్వుతారు, పనికిరాని వాళ్ళు చేసే పనులండి ఇవి అని. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ చుట్టూరా కూర్చున్నటువంటి వంది మాగదులు నువ్వు కరెక్టే మేడం, నువ్వు కరెక్టే సార్ అన్న వాళ్ళు కావాలి వాళ్ళకి. వాళ్ళని ఎదిరించే వాళ్ళు వద్దు, వాళ్ళకి ఆలోచించడానికి వాళ్ళు ఇష్టపడరు. నేను ఏమి తిన్నా ఈ 3 లోకాలలో, ఏం తాగినా ఈ 3 లోకాలలో, ఏమి అనుభవించినా ఈ 3 లోకాలలో నాకు పోటీ లేదు. ఇవి ఏం చెప్పమంటావు? ఇక వీళ్ళు ఎట్లా అంటే ఆసురి లక్షణాలు ఉన్న వాళ్ళు, పిచ్చెక్కిన వాళ్ళు ఏవైతే పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారో, పిచ్చి పనులు చేస్తూ ఉంటారో, అలాగా ఒక పెద్ద అజ్ఞానం అనేటటువంటి ధూళి. ఈ అజ్ఞానం అనే ధూళి ఎంతది, ఓ ఆశ అనేటటువంటి ఒక పెద్ద ఎడారి, అందులోపల ఈ ధూళి లోపల చిక్కుకుంటారు. ఇక వాళ్ళు ఎంతసేపు కూడా అందులోపల ఉండిపోయి అక్కడి నుంచి బయటకు వచ్చేటటువంటి ఛాన్సే లేదు. ఆషాఢ మాసంలో ఎట్లా అయితే మబ్బులు కుప్పలు తెప్పలుగా వస్తాయో, సముద్రం లోపల అలలు ఎట్లా అయితే కుప్పలు తెప్పలుగా వస్తాయో, వీళ్ళ లోపల కోరికలు కూడా అలాగే వస్తుంటాయి. ఒకటి దీనిందంటే ఇంకోటి, ఇంకోటి దీనిందంటే ఇంకోటి. లేకపోతే 100 కోట్లు 1000 కోట్లు సంపాదించుకున్న తర్వాత కూడా ఎందుకు జనాలు ఇంకా ఒక పుట్టకి ఎంత తింటారు చెప్పండి? ఎన్ని తరాలకు సాధిస్తే సరిపోతుంది? కానీ ఇంకా కూడా మీకు తెలుసా, పెద్ద పెద్ద కంపెనీల ఓనర్స్ వాళ్ళు వీళ్ళు కూడా జనాలు ట్యాక్స్ ఎగ్గొడుతూ ఉంటారు. సరే ఇప్పుడు మోడీ గారు వచ్చాక తగ్గాయి అవి. మీరు చూడ, ఇండియా మొత్తంలో 2% మంది ట్యాక్సులు కడతారు, 98% మంది ట్యాక్సులు కట్టారు. 2% మంది ట్యాక్స్ కడితేనే 20% డబ్బు గవర్నమెంట్ కి వచ్చే మొత్తం డబ్బులో 20% డబ్బు ఈ 2% మంది కట్టే డబ్బు నుంచి వస్తుంది. 80% మంది అసలు డబ్బే కదా, 98% మంది ట్యాక్స్లే కట్టరు. వాళ్ళందరూ కూడా కడితే నందనవనం మన గవర్నమెంట్ మెట్రో 22,000 కోట్లు పెట్టి హైదరాబాద్ మెట్రో కట్టారు. అందులోపల మీకు కొద్దిగా 9 దాటిందంటే ఇక మీకు అందులో ప్లేస్ ఉండదు, నిలబడడానికి ప్లేస్ ఉండదు. నిలబడడానికి ఒక కాలు మీద, మొన్న కొన్ని కాలు నా కాలు దొక్కుతున్నావా అంటే సారీ సార్ ఒక కాలు మీద నిలబడ్డాను అంటున్నాడు వాడు. ఏమనాలి ఇప్పుడు? నా కాలు తొక్కుతున్నాడని ఇప్పుడు వాడిని తిట్టాలా? పాపం వాడు ఒక్కటే కాలు మీద, కనీసం నేను 2 కాళ్ళ మీద నిలబడ్డా. ఇంత దారుణం. మరి మనం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం? మనం ఏమడుగుతున్నాం గవర్నమెంట్ ఒకసారి ఆలోచించండి. ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ చదువులు, ప్రాపర్ హెల్త్, ఇంతే కదా మనం ఏమడుగుతున్నాం? ఏం కావాలి చెప్పండి మనకు? మనం సంపాదించుకున్న డబ్బు ఉన్నదంతా హెల్త్ కి, ఎడ్యుకేషన్ కి నాశనం అయిపోతుంది. అవి గవర్నమెంట్ ఇవ్వలేకపోతే ఏ లాభం ఏంటి? ఏ గవర్నమెంట్ వచ్చి లాభం ఏమిటి? ఎన్ని వేల కోట్లు తినేస్తున్నారు వీళ్ళు చూడండి. కొద్ది మంది, 2-3% మంది తినేస్తున్నారు, విపరీతంగా తినేస్తున్నారు. దానివల్ల మిగతా వాళ్ళకి బేసిక్ నీడ్స్ కూడా దొరకట్లేదు, కనీసం దొరకాల్సినవి కూడా దొరకటం లేదు కదా. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎట్లా అంటే ఇప్పుడు మనందరం మన జీవితాలు ఏమైతున్నాయి, రాయితో కొట్టిన కుండలాగా మొత్తం మన ఆశలన్నీ ముక్కలు చేసుకుని, ఆశలన్నీ అణుచుకొని, కోరికలన్నీ అణుచుకొని అలా బతుకుతూ ఉన్నాం. కొంతమంది నిరాశ లోపల ఏం చేస్తున్నారు, నా క్లాస్కి వస్తున్నారు. నా క్లాస్కి వచ్చే వాళ్ళలో చాలా మంది రకరకాల కారణాలతో వస్తారు. కొంతమంది మంచి నిద్ర కోసం వస్తారు, కొంతమంది ఆవులించడానికి వస్తారు, కొంతమంది గాఢ సుషుప్తిలోకి కూడా వెళ్ళడానికి వస్తారు. రకరకాల కారణాలు. సమాజం మార్పు ఎట్లా సార్ మరి? కొంతమంది జ్ఞానానికే వస్తున్నామండి, ఎవరు నిద్రకి రావట్లేదు, అందరం జ్ఞానం సంపాదించుకోవడానికే వస్తున్నాం. అయ్యో జోక్ అంటున్నాడు. సో అట్లా ఏమవుతుందంటే వీళ్ళకి ఈ దాని వల్ల ఏమైపోతుంది, కొంతమంది ఆశలు. మనకు పాతకాలంలో ఒక పాట ఉండేది, కలవారి స్వార్థం నిరుపేద దుఃఖం అని. ఎప్పటి పాట అండి అది? 60, 70, 80 ఏళ్ల కిందటి పాట. ఈ రోజుకు కూడా అది ట్రూతే అయింది. ఎందుకంటే కొద్ది మంది స్వార్థం వల్లనే ఎక్కువ మంది దెబ్బతింటున్నారు. రాత్రి పెరుగుతున్నా కొద్ది చీకటి ఎలా అయితే పెరుగుతోందో, అదే విధంగా ఈ స్వార్థపరులకు ఎంతెంత వాళ్ళకి దొరుకుతుంటే అంత నాశనం చేస్తారు దేశాన్ని. అంత అజ్ఞానం తిరుగుతుంది, అంతగా అంతఃకరణంలో మోహం అడ్డం ఉంటుంది. వాళ్ళకి ఈగోస్ ఎట్లా ఉంటాయి తెలుసా? హైలీ ఇన్ఫ్లేటెడ్ ఈగోస్ అంటారు. హైలీ ఇన్ఫ్లేటెడ్ ఈగోస్ అంటే ఏమంటారు? బాగా మదం ఎక్కిన ఇదన్నమాట. వాళ్ళ మాటలే చూడండి, ఏమనుకుంటున్నాడు రా వాడు, ఇలాగా
వీళ్ళందరూ కూడా ఎంత నీలో ఉన్నది నాలో ఉన్నది జీవం ఒక్కటే అని వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి అర్థమవుతుందా? ఎంత మోహం పెరిగిపోతుందో, ఎంత ఇది పెరుగుతుందో. ఏమన్నా కానివ్వండి, అజారుద్దీన్ ఉన్నాడు, వాడు ఇవాళ చూడండి వాడు మినిస్టర్ గా అయ్యి దేశాన్ని నాశనం చేశాడు. నేను చెప్పే కదా, అజారుద్దీన్ సెంచరీ కొడితే నేను అందరికీ లడ్డూలు తినిపించేవాడిని ఆ రోజుల్లో. మనకు దేశం మీద ఇదే కానీ ఇంకేం లేదు. అందులో హైదరాబాద్ వాడు అది అని చెప్పేసి నేను లడ్డూలు తినిపిస్తే, ఒకసారి ఎప్పుడో సెంచరీ కొడితే అజారుద్దీన్ నేను లడ్డూలు తినిపించలేదని మా వర్కర్స్ అందరూ వచ్చేసారన్నమాట మా డిపార్ట్మెంట్ లో. ఏ రావు సాబ్ క్యా హువా, లడ్డూ మిలా నహీ అభీ తక్, అజారుద్దీన్ తో సెంచరీ పే సెంచరీ మార్ రా హై, ఆప్ తో ఐసే హీ హై వైసే హీ అని ఇట్లా వచ్చేవాళ్ళు నా దగ్గరికి. మరి అలాంటిది ఏమైంది అంటే వాడు కాస్త దేశాన్ని అమ్ముకున్నాడు తెలుసా. ఫిక్సింగ్ చేశాడు ఎన్నో మ్యాచ్లు. కొన్ని మ్యాచ్లు ఎందుకు ఓడిపోయే వాళ్ళమో తెలియదు. మ్యాచ్లు అయిపోయిన తర్వాత బోరున ఏడ్చినటువంటి సమయాలు నాకు జ్ఞాపకం. మనసంతా ఇదైపోయి పాడైపోయి రాత్రంతా నిద్రలు లేనివి ఎన్నో. ఒక పాపాత్ముడు చూడండి, మన దురదృష్టం చూడండి. అలాంటి వాడిని వాళ్ళ మినిస్టర్ కూడా చేశారు అంటే, మినిస్టర్ అవ్వగానే వాడు ఏం చేశాడు, బంజారా హిల్స్ లో జూబ్లీ హిల్స్ లో ఒక పెద్ద ఏరియాని తుర్కాలకు బరియల్ గ్రౌండ్ గా డొనేట్ చేశాడు. అఫ్ కోర్స్ దానికి మళ్ళీ ఆర్మీ వాళ్ళు ఏదో గొడవ చేస్తున్నారు కానీ, బట్ ఇది కాబట్టి అర్జున వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా, ఈ ఆసురి ప్రవర్తనను వీళ్ళు పెంచి పోషిస్తారు. కానీ వాళ్ళు ఎలాంటి ప్రదేశానికి వెళ్తారో తెలుసా, ఆ ప్రదేశానికి వెళ్లే వరకు వాళ్ళు ఇలాగే చేస్తారు. కానీ ఆ ప్రదేశానికి వాళ్ళు వెళ్తారు ఎలాంటి తెలుసా, కత్తిలాగా పదునైనటువంటి తీక్షణమైనటువంటి ఆకులతో ఉంటాయి చెట్లు. అసిపత్రం మనం చదువుకున్నాం కదా గరుడ పురాణంలో. అలాంటి చెట్లతో కోపిస్తావాలని, ఎర్రటి ఎండలో నడిపిస్తావాలని, నిప్పుతో ఉన్నటువంటి పర్వతాలలో నడిపిస్తావాలని, సలసలా కాగేటటువంటి నూనె టెంపరేచర్ కూడా 1000-1500 degrees దాకా ఉంచుతాను. హై టెంపరేచర్ వేరే వాళ్ళ కోసం రిజర్వ్ చేసింది ఉంది. సో కొద్దిగా లో టెంపరేచర్ లో వీళ్ళందరినీ వేయిస్తాను నరకం లోపల. వాళ్ళు యాతనలు కూడా ఎలా అనుభవిస్తారు తెలుసా, లైన్లు గట్టి అనుభవిస్తారు. వాళ్ళు యాతనలు లైన్లు గట్టి అనుభవిస్తారు. యమధర్మరాజు కూడా బాగా నోవెల్ ప్లాన్స్ చేస్తుంటాడు, కొత్త కొత్త ప్లాన్స్. అరే ఇవాళ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడట. ఆలోచించి నిత్య నూతనంగా శిక్షలు విధిస్తూ ఉంటాడు కొత్త కొత్తగా. ఇవాళ ఎలా వీళ్ళని సతాయిస్తే బాగుంటుంది, రేపు ఎలా సతాయిస్తే బాగుంటుంది. అలాంటి ఘోరమైనటువంటి నరకంలో వేస్తాను అర్జున, గుర్తుంచుకో వీళ్ళని. నరకం లోపల ఉంటే వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు బాబోయ్ నరకంలో ఎందుకు వచ్చాంరా అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏ విధమైనటువంటి ఆనందము ఉండదు వాళ్ళకి. వాళ్ళ జీవితం అంతా వాళ్ళని బాధ పెడతారు. ఎవరెవరైతే మేము చాలా గొప్ప వాళ్ళము, మా అందరిలోకి మేమే శ్రేష్ఠులము, వీళ్ళకి ఏంటంటే ఓ పట్టాన ఒక గట్టి ఇనుప స్తంభాన్ని మీరు వంపగలరా? ఇక వంగడం అనేది అసంభవం. ఇలా అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళు, చెడు మార్గంలో వెళ్తున్న వాళ్ళు వంగరు. మంచి మార్గంలో ఉన్నవాడు తగ్గుతాడు, కానీ చెడు మార్గంలో ఉన్న వాళ్ళు వంగరు. వాళ్ళ స్వభావంలో వాళ్ళకు వంగడం అనేటటువంటిది అలవాటు లేదు. మిగతా వాళ్ళని గడ్డి కంటే కూడా హీనంగా చూస్తారు. వీళ్ళు ఇది కరెక్టా, ఇది తప్ప, యోగ్యమా అయోగ్యమా ఇవన్నీ ఆలోచించారు. వాళ్ళు చెయ్యనటువంటి మూర్ఖపు పని లేదనుకో, ఇక ఇది అది అని ఎందుకు చెప్పాలి. వాళ్ళకు కుండం గాని, మండపం గాని, యజ్ఞం గాని ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు ఈ పనులు కనుక చెయ్యాల్సి వస్తే అందులో కూడా మళ్ళీ వాళ్ళకి ఏమైనా లాభం ఉందేమో చూసుకుంటారు. ఈ యాగం చేస్తే నాకు ఇంత పైసలు వస్తాయి, ఈ యాగం చేస్తే అంత పైసలు వస్తాయి. ఆ సినిమా ఉంది కదా, ఓ మై గాడ్ సినిమా, గోపాల సినిమా లాగా. చివరికి వీడినే చంపేసేసి వీడిదే విగ్రహం పెట్టి వాళ్ళు బిజినెస్ ఎన్ని కోట్లు ఆలోచిస్తారు. దిస్ విల్ బి లైక్ అబౌట్ 1200 crores. సో 1200 crores జనాలను ఎంత ఈజీగా మోసం చేస్తూ ఉంటారు. అందులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ ని మన ఇతను ఇమిటేట్ చేశాడు. ఆయన పేరేంది, మిథున్ చక్రవర్తి. చూసారా గోపాల సినిమా చూసారా హిందీలో ఓ మై గాడ్ గాని? హిందీలో చూశాను సార్, ఓ మై గాడ్ చాలా సార్లు చూశాను. పరేష్ రావల్ చాలా బాగా యాక్ట్ చేశారు. పరేష్ రావల్ ఎక్సెప్షనల్. ఆఫ్ కోర్స్ వెంకటేష్ కూడా బాగా చేశాడు. పరేష్ రావల్, అక్షయ్ కుమార్ ఎక్సెప్షనల్. అది హిందీలోనే చూసాను నేను, తెలుగులో చూడలేదు. బట్ వెంకటేష్ కూడా బాగా చేస్తాడు. సో అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు లోపల వాడు అన్ని కోట్ల బిజినెస్ గా వాడు చేస్తాడు. సో ఇలాంటి పాపాత్ములు వాళ్ళు శుభకార్యాలు చెయ్యరు. వాళ్ళు ఒకవేళ చేసినా కూడా ఎందుకు చేస్తారు, హంగు ఆర్భాటము, వాళ్ళకి ఇంకోటి ఏదో మిష. వాళ్ళు దీన్ని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టి ఇందులోంచి వచ్చే లాభాలను ఇంకో దగ్గర తీసుకుంటారు వాళ్ళు. ఈ యజ్ఞం అనేటటువంటిది కూడా వాళ్ళ డాంబికత్వం కోసమే. డాంబికత్వము అంటే దంభం చూపించడానికి మాత్రమే చేస్తారు. మేము గొప్ప వాళ్ళము, మేము అందరికంటే కూడా టాలెంటెడ్ పీపుల్ అని చెప్పేసి అంటారు. అటువంటి వాళ్ళకి ఇక గర్వం వచ్చిందంటే ఇక వాళ్ళని ఎవడు పట్టలేడు. వీళ్ళకి ఇక బలం, విపరీతమైనటువంటి బలం, నాకంటే బలవంతుడు ఎవడు లేడు అనేటటువంటి ఆలోచన రావడం వల్ల
అహంకారము, బలము, దర్పము, కామక్రోధాలు ఇవన్నీ కూడా వీళ్ళ లోపల ఎక్కువైతాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇక అర్జున, ఇక వీళ్ళు మాత్రము విపరీతంగా జీవితం అంతా కూడా వాళ్ళ గుర్తింపు కోసము, వాళ్ళ గొప్ప కోసము, దీనికోసమే తయారు చేస్తూ ఉంటారు. వీళ్ళు మంచి వాళ్ళని అసలు పట్టించుకోరు. మంచి వాళ్ళు సత్పురుషులు ఉంటారు, సదాచారం పాటించే వాళ్ళు ఉంటారు, భక్తులు ఉంటారు, మహాత్ములు ఉంటారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళు ద్వేషించడం మొదలెడతారు. చెడ్డ చెడ్డ మాటలతోటి వాళ్ళ మనసు విరిచేలాగా బాధ పెడతారు. వాళ్ళని ఎన్ని మాటలు అని వాళ్ళని బాధ పెడతారో తెలుసా? ఎందుకంటే వాళ్ళకు సత్యం తెలియదు కాబట్టి, సత్యం వెళ్తున్నటువంటి వాడిని ఏదో రకంగా కృంగదీసి, నువ్వు ఫలానా టైంకి నువ్వు ఇంట్లోనే ఉండాలి, నువ్వు ఎవరి ప్రవచనం వినకూడదు, నువ్వు ఎవరి కథ వినకూడదు, నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళకూడదు అని చెప్పేసి కంట్రోల్ చేసే వాళ్ళు ఎంతమందో ఉంటారు. సో కాబట్టి ఇటువంటి వాళ్ళని గుర్తుంచుకో. వాళ్ళకి మళ్ళీ నేను ఇంకొకసారి మానవ జన్మ ఇయ్యను, వాళ్ళ మానవ దేహం అనేటటువంటి పదవిని నేను హరిస్తాను, వాళ్ళకి ఇంకోసారి మానవ జన్మ రాదు. ఎలా వస్తుందంటే వాళ్ళకి మురిగి గుంట లాంటి పరిస్థితిలోకి, అలాంటి దరిద్రపు గొట్టు యోనిలోకి వాళ్ళకి యజమానులుగా చేస్తాను. వాళ్ళకి ఆకలిస్తే తినడానికి గడ్డి కూడా దొరకనటువంటి ప్లేస్ లోపల పడేస్తాను. ఇక ఆ తర్వాత కొన్నాళ్ళు అలా ఉన్నాక మళ్ళా వాళ్ళు పులులు ఇవి అవి వాటి లోపలలోకి వస్తారు. అందులోకి వచ్చిన తర్వాత అయినా ఆనందంగా ఉంటారా? అక్కడ కూడా వాళ్ళు హింసింపబడతారు, అనేక రకాలుగా హింసింపబడి ఆఖరికి తమ దేహాన్ని తామే పీక్కుని తిని చచ్చిపోతారు. అలా చచ్చిపోయి మళ్ళీ అవే జన్మలో ఎన్నోసార్లు పుట్టేలాగా చేస్తాను నేను. వాళ్ళకి ఇక మానవ జన్మ ఇచ్చేటటువంటిది అవసరమే లేదు. ఏ విధంగానైతే విషమైన అగ్నితోటి శరీరాలు జనరల్లీ కాల్చుకుంటాయి ఈ సర్పాలు, ఆ విధంగా వీళ్ళు ఈ సర్పాలు ఏవైతే అలాగా వీళ్ళని ఆ సర్పరూపంలో వేసేసి వీళ్ళందరినీ కాల్చి పడేస్తాను ఒక్కొక్కరిని. వీళ్ళు ఎట్లా అంటే వాళ్ళు శ్వాస తీసుకొని శ్వాస వదిలేసరికి ఎంత టైం పడుతుంది? కొన్ని ఫ్యూ సెకండ్స్. ఆ ఫ్యూ సెకండ్స్ కూడా వీళ్ళని ఆనందంగా ఉండని అని నేను ఇప్పుడు ఎంతైతే చేస్తున్నా. అందుకే నేను అంటూ ఉంటాను ఎన్నోసార్లు మన ప్రవచనాలలో నేను చెప్పడం జరిగింది. ఏంటి తెలుసా? నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపము ఘోరంగా ఏడుస్తూ అనుభవించాలి. అండ్ ఒకసారి ఆలోచించండి సింపుల్ గా. డబ్బు ఎంత సుఖం ఇవ్వాలి మనకు? ఎంత కావాలి? గుర్తింపు ఎంత కావాలి? గొప్ప మొన్ననే అనుకున్నాం, పెద్ద 15 మంది చీఫ్ మినిస్టర్ల పేర్లు చెప్పలేం మనం, 15 మంది వరల్డ్ రికార్డు విన్నర్స్ పేర్లు చెప్పలేం మనం. సో అలాంటప్పుడు ఏమిటి ఇంకా మనకు పేరు? ఏమిటి? చిన్న చిన్న వాటిల్లో కూడా పేర్లు సంపాదించేసుకుందామని చెప్పి ఏం చేస్తారు పేర్లు? ఆఖరికి ఫంక్షన్స్ లోపల అన్నాలు వడ్డిస్తూ కూడా మాకు పేరు వచ్చింది అనుకుంటారు కొంతమంది. వాళ్ళకి అదే జీవితంలో అచీవ్మెంట్. ఏం సాధిస్తారు? ఎవ్వడు మనల్ని ఎవ్వడు గుర్తుంచుకోడు. ఇవాళ గుర్తుంచుకున్నవాడు రేపు మర్చిపోతాడు. పెద్ద పెద్ద చీఫ్ మినిస్టర్లు ఒకసారి ఎన్టీఆర్ నా పక్క నుంచి వెళ్తూ కనిపించారు, పక్క నుంచి వ్యాన్ లోపల వెళ్తూ కనిపించారు. అప్పుడు ఆయనకు అసలు అంత ప్రాధాన్యత కూడా లేదు ఆ టైంలో. పక్కన ఎన్టీఆర్ ని అంత దగ్గర నుంచి 4 అడుగుల దూరం 3 అడుగుల దూరంలో చూస్తానని నేను నా కళ్ళలో కూడా అనుకోలేదు. ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. వేరే ఎన్టీ రామారావు మరి ఒకప్పుడు దేవుడితో సమానం తెలుగు రాష్ట్రాలకి. గొప్పతనం ఎప్పటికీ నిలవదు. మనం ఏదో అనుకుంటాం, ఏమీ నిలవదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నాకు ఒకసారి రైలు లోపల దిగారు. ఆయన వైఫ్ రైల్లో దిగారు. ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఆయన గుర్తుపట్టాను కాబట్టి నమస్కారం ఇచ్చాను. సో ఎవరు గుర్తు? మరి చీఫ్ మినిస్టర్ గా పనిచేశారు ఆయన. మరి అది కూడా ఎప్పుడు చెన్నారెడ్డి గారిని దింపేసి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా అయ్యారు. మరి ఆయననే మనం ఎవరిని మర్చిపోలేదు చెప్పండి? ఎవరిని మర్చిపోలేదు. మనం ఏమనుకుంటున్నాం? మనం ఏదో పెద్ద తీస్మార్కాన్న. అందుకోసమని ఆలోచనతో వచ్చేటటువంటి వివేకం మనకు అవసరము. ఇవాళ ఏదో టెంపరీగా మనకు వచ్చింది ఒక మంచి పేరు. ఎవరు గుర్తుంచుకుంటాడండి మంచి పేరు? నేను ఒక 6 నెలలు ప్రవచనం చెప్పకపోతే మీరంతా నన్ను కూడా మర్చిపోతారు. తప్పని కాదు నేను అనేది, దట్స్ హౌ ఇట్ షుడ్ బి. బట్ ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దట్. ఎవడు కూడా మనల్ని గుర్తుంచుకుంటాడని లేదు. అందుకే నేను చెప్తున్నా కదా, నన్ను రోడ్డు మీద కనిపించినా కూడా నన్ను చూసి చూడకుండా వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే నా నిజమైన స్టూడెంట్స్ అని నేను ఎందుకు చెప్తానంటే నాకు అవసరం లేదు ఇది అని ఆయన చెప్తున్నాడు. ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళకు ఒక మజిలీనయ్యా. ఫస్ట్ మజిలీ లోపల వాళ్ళని కాల్చాను, కోసాను, తన్నాను, మంచి జన్మలు రాకుండా ఇది చేశాను. వాళ్ళు పెట్టిన మంటలోనే ఎవడో ఒకడు అడవికి మంట పెడతాడు, ఆ మంట లోపల పాముల్లాగా కాలిపోతారు. ఇది జస్ట్ ఫస్ట్ ఫేజ్ అంతే. ఫేజ్ 2, ఫేజ్ 3 ఇంకా ఉన్నాయి తెలుసా. ఇంకా ఘోరమైనటువంటివి వాళ్ళకి శిక్ష పెడతానయ్యా. వీళ్ళు తామస యోనుల్లో పుడతారు. ఈ తామస యోనుల్లో పుట్టిన తర్వాత ఇక వాళ్ళని చూసుకో, వాళ్ళకి అంధకారం కటిక చీకటి ఉండేటటువంటి జీవితాలు పెడతాను. తమోగుణ యోనుల లోపల పెడతాను. ఎంత తమోగుణమో తెలుసా? పాపం కూడా అసహించుకుంటుంది.
ఇంతకంటే ఘోరమైన పాపం ఉందా అని పాపం కూడా అసహించుకునేటంత ఘోరమైనటువంటిది, నరకం కూడా భయపడేటటువంటి ఘోరమైనటువంటి ప్రదేశము, శ్రమ కూడా దాన్ని చూసి భయపడిపోతుంటా, మూర్చబడిపోతుంటా, అటువంటి ప్లేస్ లో పడేస్తాను. చెప్పడానికి కూడా అసహ్యమైనటువంటి మాటల్లో ఇంకా కొన్ని చెప్పాడు ఆయన. మలం కూడా దాన్ని చూసి మలినమైపోతుందో అలాంటి ప్లేస్ లో దాన్ని పడేస్తాను. ఉచ్చరించాలంటే దేన్ని ఉచ్చరిస్తే భయం కూడా భయపడుతుందో అటువంటి ప్లేసుల్లో నేను పడేస్తాను. అలా అమంగళమైనటువంటి వస్తువులు కూడా దీన్ని ముట్టుకుంటే ఛీ అని అనుకునేటటువంటి యోనులలో పడేస్తాను వాళ్ళని. ఆ యోనులన్నింటినీ వర్ణించాలంటే నాకు ఎంత బాధేస్తుందో, నాకు అసహ్యమేస్తుంది. కానీ ఈ మూర్ఖులు నరకం కంటే కూడా ఘోరమైనటువంటిది, ఘోర పతనంలోకి వెళ్తారయ్యా వీళ్ళందరూ కూడా. నువ్వు మాత్రం అర్జున ఎట్టి పరిస్థితుల్లో అటువైపు వెళ్ళవు కూడా నాకు తెలుసు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి 3 చెడ్డ కారణాలు ఉన్నాయి. ఆ చెడ్డ కారణాల వల్ల మనం ఈ నరకాలలోకి వెళ్తున్నాము. ఆ నరకాలు ఏమిటి అవి వచ్చే వారం తెలుసుకుని, వచ్చే వారంతో ఈ అత్యద్భుతమైనటువంటి జీవితాన్ని మార్చే అధ్యాయాన్ని వచ్చే వారం పూర్తి చేసుకుంటాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసితి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఈ అధ్యాయాన్ని ఇంతకు ముందు అన్ని కూడా విన్నాను. ఒక్క నిమిషం. ఈ అధ్యాయాన్ని నేను ఇంతకు ముందు ఒక 6-7 సార్లు చెప్పడం జరిగింది. 6-7 సార్లు చెప్పిన దానితోటి ఇవాళ చెప్పింది కొద్దిగా మీకు తేడాగా ఉంటుంది. ఎందుకోసం అంటే నేను ఇంతకు ముందు చెప్పినవి డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నవి. ఇవాళ ఏం చేశానంటే నేను రాసుకుని జ్ఞానేశ్వరి బుక్ అందరినీ కొనుక్కోమన్నాను. ఎంతమంది కొనుక్కున్నారో నాకు తెలియదు. ఒక 500-600 ఉంటుంది ఆ బుక్. వీలైన వాళ్ళు కొనుక్కోండి. అన్ని ఎగ్జాంపుల్స్ కొన్నారు. సో 90% ఇవాళ నేను చెప్పింది జ్ఞానేశ్వరి బుక్. జనరల్లీ నేను బుక్స్ రిఫర్ చేయను, ఎందుకంటే మల్టిపుల్ సోర్సెస్ నుంచి నేను చెప్తాను. అలాంటిది ఇవాళ 80-90% నేను జ్ఞానేశ్వరి బుక్ లో ఉన్న నోట్స్ చూసి చెప్పాను. ఓకేనా? ఎంత నేను ఒకసారి గ్రూప్ లో పెట్టాను సార్ అడ్రస్ కూడా, తెలుగు పుస్తకాలు. ఇంకొకసారి పెట్టండి అమ్మా, దొరకని వాళ్ళు కొనుక్కుంటారు. అందరూ కొనుక్కున్న బుక్ అది. ఎందుకంటే ఇంకా జ్ఞానేశ్వరి వేణుగోపాల్ గారికి కూడా పెట్టాను సార్. వేణుగోపాల్ గారు మీకు పెట్టినా నేను మీ వాట్సాప్. సరే సరే సరే. కాబట్టి ఏమైతుందంటే ఇవాళ చెప్పింది మీరు అందరూ చూసుంటారు, చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇవాళ వర్ణన మనం ఎక్కువ ఇచ్చుకోవాల్సి వచ్చింది. డైరెక్ట్ గా వీళ్ళు ఆచార వ్యవహారాలు పాటించరు, వీళ్ళందరికీ చెడు అవస్థలు కలిగిస్తాను, వీళ్ళు బాగా గర్వంతోని దంభంతోని దర్పంతోని ఉంటారు. ఈ 3 ముక్కల్లో 4 ముక్కల్లో చెప్పచ్చు. కానీ మనం ఏంటంటే ఈసారి చాలా డీటెయిల్ గా తెలుసుకుంటున్నాం. ఇప్పటికీ ఈ ఒక్క అధ్యాయం ప్రారంభమై సుమారుగా 10-12 వారాలు అయింది. మనం 10-12 వారాలలో 7-8 అధ్యాయాల పైన కంప్లీట్ చేసుకునే వాళ్ళం. కానీ ఈ అధ్యాయము వచ్చే 2 అధ్యాయాలు కూడా ఇలాగే ఉంటాయి. ఈ జస్ట్ 17-18 అధ్యాయాలు కంప్లీట్ అవడానికి మనకు 2026 లో కూడా 3-4 నెలలు అవుతుంది. సో అంత డీటెయిల్ గా తెలుసుకుంటాం. 16, 17, 18 అధ్యాయాలు ప్రాక్టికల్ గుర్తుంచుకోండి. ఇందులో ఉన్నటువంటి ఏ తప్పు చేయకుండా వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. ఎన్నిసార్లు వినగలిగితే అన్నిసార్లు. భగవంతుడు చెప్పిన వాటికి కూడా మనం ఇక భయపడకపోతే ఎవరికి భయపడతాం? దేవుడు క్లియర్ గా చెప్పాడు. ఈ భగవద్గీతలో చెప్పింది అల్టిమేట్ టోన్ ఆఫ్ గాడ్. సో ఆయన టోన్ ని కూడా మనము అర్థం చేసుకోకపోతే ఎలాగా? క్లియర్ గా చెప్తున్నాడు. అందరినీ నరకాలలో ఇటువంటి పాపాత్ములు, ఇటువంటి క్రూరులు, ఎలాంటి పదాలు ఉన్నాయి తెలుసా? ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అసలు ఇది బహుశా ఇది దేవుడు రాసున్నాడేమో అనిపించింది తెలుసా. వేదవ్యాసుడే ఇరికిచ్చుంటాడు ఇవన్నీ అనిపించింది నాకు ఎన్నోసార్లు. ఎందుకంటే చాలా క్రూరంగా మాట్లాడాడు. ఈ అధ్యాయము చాలా క్రూరంగా మాట్లాడాడు ఆయన. కానీ మంచిదే ఒక రకంగా. కానీ నేనేమంటానంటే సరిపోని, అంత కాకపోయినా మనమైతే కొంత అట్లీస్ట్ ఈ హంగు, ఆర్భాటాలు, హడావిడి వీటన్నిటికీ దూరంగా వెళ్ళండి. గుర్తింపులు ఎవరికండి గుర్తింపు? ఏం చేసుకుంటామండి గుర్తింపు? వద్దండి. హ్యాపీగా సింపుల్ గా ఉన్న లైఫ్ ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎవ్వరూ మనల్ని గుర్తించకుండా ఒకళ్ళ మనం అలా ప్రశాంతంగా కూర్చుని మన చదువు మనం చదువుకుంటూ, ఒక చక్కటి పుస్తకము, ఒక పెద్ద కప్పు కాఫీ, ఏం కావాలి ఇంతకంటే మంచి జీవితం ఏముంటుంది చెప్పండి? కావాలంటే ప్లాంటర్స్, పల్లీలు. ఓకే, సో ఇంతకంటే ఏముంటుంది జీవితం? చాలా ఇది. అంటే దిస్ ఈజ్ లైక్ వెరీ నైస్. ఒక వ్యక్తి ఆనందంగా ఉండడానికి ఎంతమంది కావాలండి? ఏం అవసరం లేదు తెలుసా. ఎప్పటికీ అనుకోకండి నాకెవరో వీళ్ళుంటే బాగుంటుంది, ఏం అవసరం లేదు తెలుసా. మనము ఎంత ఏకాంతంగా ఒంటరిగా కాదు నేను అంటున్నది, ఏకాంతంగా జీవించాలి. రెండింటికి చాలా తేడా ఉంది. ఒంటరిగా అంటేనేమో కంపల్షన్. ఒంటరిగా అమ్మో నాకు అంత నా జీవితం ఒంటరితనం అయిపోయింది, నన్ను అందరూ వదిలేశారు, నేను ఇలా అయిపోయాను
అనేదాన్ని ఒంటరితనం అంటారు. ఏకాంతం అంటే ఏంటంటే మనలో మనము ఉండగలగడం, మనలో మనం రమించడం. శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గారు జగమంత కుటుంబం నాది అందులోపల ఏమంటారు, నాలో నేనే రమిస్తూ అని అంటారు. సో అవన్నీ కూడా కవుల లోతైన హృదయాలు, నిజమైనటువంటి కవులు రాసేటటువంటి పాటలు వినండి, లోతైన వాటిలోంచి వస్తాయి. మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం, ఎన్నో పాటల లోపల గొప్ప తత్వం ఉంటుంది అన్నది. అవి ఎంతో గొప్పగా లోతుగా ఉన్నటువంటి మాటలు కవులు రాసినటువంటివి. సో అది గుర్తించండి. జై శ్రీకృష్ణ. ఇప్పుడు మాట్లాడండి, ఎవరు మాట్లాడినా సరే, నా సైడ్ అయిపోయింది. జై శ్రీకృష్ణ. అదే మనలోని ఈ సత్వ రజ స్తమో గుణాలలో మనం ఏది గుణం పెంచుకుంటే మనం బాగుపడతాము అనేది సింపుల్ గా ఇప్పటి వరకు తెలుసుకున్న దాంట్లో అది గమనిస్తే గన మనకు నెక్స్ట్ వచ్చే జన్మ గాని స్వామి దగ్గర చేరుకోవడం గాని సన్నిధిలో అది తోడ్పడుతుంది అనేది గమనించుకుంటే సరిపోతుంది అనిపించింది. అంతే కదండి సార్? అంతే అంతే. మెయిన్ ఏంటి, ఈ అధ్యాయము తర్వాత 2 అధ్యాయాలు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో ఎట్లాగా. 15 అధ్యాయాల వరకు ఫుల్ థియరీ నేర్చుకున్నాం. 16వ అధ్యాయంకి వచ్చేసరికి మంచి లక్షణాలేవి, చెడు లక్షణాలేవి. ఎంతసేపు కూడా జనాలు పెద్ద హత్యలు చేశానా, నేను దోపిడీలు చేశానా, మానభంగాలు, అవే కాదు, ఈ చిన్న చిన్నవి కూడా ఘోర అపరాధాలు. దేవుడు పైసలు, మొన్న నేను చెప్పే కదా, ఒక టీం నుంచి ఇంకో టీంకి ఒక ఆవిడ డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. చేసి మళ్ళీ ఆవిడని నాకు ఆ డబ్బు వెంటనే ట్రాన్స్ఫర్ చేయన్నట. ఎందుకని? ఈవిడకి ట్రాన్స్ఫర్ చేసిన ₹1,00,000 ఏదైతే ఉందో ఆ ₹1,00,000 బయట వాళ్ళకి ఎక్స్పెన్స్ గా చూపిస్తుంది అనమాట, ఆ డబ్బు నొక్కేయడానికి. చీరలు ఇస్తే 40 చీరలు ముందు తనకు తన ఫ్రెండ్స్ కి నొక్కేసుకుంటారు. ఎంత దారుణం అంటే అసలు ఆధ్యాత్మిక మార్గమే కాదు ఇది. ఇలాంటివి నేను ఒక 1,00,000 చూశాను. అదిగాక ఎంత నీచంగా బిహేవ్ చేస్తారు వాళ్ళు. ఏం చేస్తారు, ఒక్కొక్కసారి ప్రవచనాలన్నీ అయిపోయాక లాస్ట్ లోపల ఒక చిన్న పేపర్ ముక్కిస్తారు, ప్రవచన ప్రసాదం అని. అందులో ఒక చిన్న మంత్రం ఏదో రాసిస్తారు, ఎవడు చదవడది. కానీ అది తీసుకోవడానికి ఎంత హడావిడి చేస్తారంటే వాళ్ళు ఈ చేత్తో తీసుకుంటారు, ఈ చేత్తో కూడా తీసుకుంటారు. ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి అలా పడేస్తారు అంతే. ఇలాంటివి మీకు జరగలేదా చూడండి ఒకసారి, మీకు తెలిసిన వాళ్ళలో జరగలేదా చూడండి. మా అమ్మగారు కూడా చేసేవారు. నేనేమంటున్నానంటే అప్పుడు ఏమవుతుందంటే మనలో ఆలోచనని మనం వదిలేసేసి మన స్వార్థాన్ని పెంచుతున్నాం. దేవుడి దగ్గర కూడా మన స్వార్థాన్ని మనం పెంచుకుంటున్నప్పుడు మనలో ఆధ్యాత్మికత ఎప్పటికీ రావాలి, ఆ పరిణతి మనలో ఎప్పటికీ రావాలి. ఎప్పటికైనా ఇంకా చెడు అనేది చెయ్యడం కాదు, ఆలోచన కూడా రాకుండా చూడాలి. కిక్ సినిమాలో వాడు ఏమంటాడు, నువ్వు దొంగతనం కాదు, దొంగతనం చేద్దామని ఆలోచన వచ్చినా నేను అరెస్ట్ చేస్తా అంటాడు వాడు, శ్యాము రవితేజ్ అని. అట్లాగా ఆలోచన కూడా రాకూడదు, చెడ్డ పని చేద్దామనే ఆలోచన కూడా రానటువంటి స్థాయికి మనం అంతా కూడా ఎదగాలి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. సార్ చెప్పండి మేడం. అది మీరు చెప్పిన ధ్యానశీలలో నేను ఇవాళ కూడా మళ్ళా చదివిన ఇంకోసారి, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన సార్. లాస్ట్ లో ఎట్లా పనిష్మెంట్ వాళ్ళు ఎంత ఘోరంగా ఇస్తారు అంతా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన సార్. చదివాను ఇవాళ మళ్ళీ ముందు చదివితే మళ్ళీ టుడే అగైన్ బిఫోర్ ద క్లాస్. బాగుంది. వండర్ఫుల్ మ్యామ్. అండ్ ప్లీజ్ కంటిన్యూ టు రీడ్ దట్. యాక్చువల్లీ నేను ఏం చేశానంటే ఇది ఇంగ్లీష్ కి గ్రూప్ లో కూడా పెట్టాను, వీలైన వాళ్ళు ఇంగ్లీష్ బుక్ డైరెక్ట్ గా చూసుకోవచ్చు. జ్ఞానేశ్వరి బుక్ ట్రాన్స్లేషన్ తప్ప అందులో ఏం పెద్ద మార్పులు ఉండవు. ఇప్పుడు మేడం చదివింది ఇంగ్లీష్ బుక్, అలా ఎవరికైనా ఇంగ్లీష్ బుక్ కావాలంటే నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను. ఇంగ్లీష్ బుక్ చదువుకునే వాళ్ళు ఇంగ్లీష్ బుక్ కూడా చదువుకోండి. నేనైతే తెలుగు బుక్ చాలా బాగుంది సార్. ఇంగ్లీష్ చాలా బాగుంది, ఇంగ్లీష్ కూడా చాలా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెట్టి. ఇన్ని భగవద్గీత పుస్తకాలు నేను ఎన్ని పుస్తకాలు చదివాను. గీతా మకరందం చదివాను, గీతోపన్యాసాలు బుక్ చదివాను, తత్వ విధానంద గారిది శంకర భాష్యము చదివాను, తర్వాత ఇలాగా ఎన్ని చదివాను, సుందర చైతన్య గారిది గీత చదివాను, చలపతిరావు గారిది గీత విన్నాను. ఐదు రిఫరెన్స్. జ్ఞానేశ్వరి జ్ఞానేశ్వరి ఈజ్ ద బెస్ట్ అసలు. అంటే జ్ఞానేశ్వరిలో మాత్రము అసలు ఎన్ని ఉదాహరణలు నెంబర్స్ తో సహా ఇస్తాడు. జస్ట్ మనం అది జ్ఞానేశ్వర్ సంత్ జ్ఞానేశ్వర్ అంటే గీతా మకరందం కంటే కూడా విపులంగా ఉందా? బాగా చాలా విప్లవము అసలు. ఇందులో ఉన్న ఎగ్జాంపుల్స్ ఎందులో ఉంటే నేను బుక్ ఫోటో కూడా పెట్టాను కదా. ఎవరైనా కొన్న వాళ్ళు దయచేసి గ్రూప్ లో పెడతారా, నాకు టైం లేదు ఎక్కువ, మళ్ళీ రేపు పొద్దున్న మళ్ళీ నేను ఇంకా బిజీగా అయిపోతాను. మేడం పెట్టినారు సార్, పుష్పవతమ్మ పేరు పెట్టింది మేడం పెట్టారా? అసలు
నాకు వచ్చింది. గ్రూప్ లో పెడితే అందరు చూస్తారు. గ్రూప్ లో పెట్టండి. గ్రూప్ లో పోతలేదు సార్. పోతలేదా? సరే నాకు పెట్టండి, నేను గ్రూప్ లో పెడతాను. ఓకే సార్. ఇంకోటి సార్, జయశ్రీకృష్ణ సార్, మీరు ఏకాంతము ఇది అన్నారు కదా సార్, అంటే డోంట్ బి లోన్లీ బట్ బి అలోన్ బట్ నాట్ లోన్లీ అని. ఎస్, బి అలోన్ బట్ నాట్ కరెక్ట్. అబ్సల్యూట్లీ రైట్, అబ్సల్యూట్లీ రైట్. సో అదే మనకు కావాల్సింది కూడా ఏంటంటే ఆ రకమైనటువంటి పరిణతి తెచ్చుకోవాలి మనం. లేకపోతే ఏమవుతుందంటే జనాలతో ఎంత మందితో కలిస్తే మన మైండ్ అంత పరిపరి విధాలుగా పోతుంది. హంగు ఆర్భాటాల వైపు వెళ్ళిపోతాం మనము, అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్ళిపోతాము, సంబంధం లేనివన్నీ ఆలోచిస్తుంటాము. అంటే ఇక జీవితంలో ఇక వృధా అయిపోతుంది కదా, ఎంతో సమయం వృధా అవుతుంది. అలానే యాత్రలవి చేయకూడదని కాదు, ప్రశాంతంగా చేయండి, యాత్రలు చేయండి, చాలా ప్రశాంతంగా చేయండి. అక్కడ ఏ విధమైనటువంటి హడావిడి హంగు లేకుండా చక్కటి నైస్ యాత్ర చేయండి. భగవద్గీత 15th చాప్టర్స్ వరకు కూడా కృష్ణుడు చాలా ఆత్మీయంగా ఫ్రెండ్ గా అనిపిస్తాడు సార్. 16th చాప్టర్ లోకి వచ్చాక కూడా పర్లేదు అనిపిస్తుంది, కానీ 19-20 శ్లోకాలు చూస్తే ఉలిక్కి పడ్డట్టు అయిపోయి భయం వేసినట్టు, ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఏంటి స్వామి అన్నట్టుగా అసలు ఒళ్ళు చెప్పాలి కదా మరి, గగరబట్టి చెప్పాలి కదా మరి. అంటే ఇప్పుడు భగవంతుడు తన మెసేజ్ ని మనకు సరిగా అందజేయాలి కదా, అందజేశారు. ఎందుకంటే ఇంత చెప్పి కూడా వినని వాళ్ళకి మరి నరకమే కదా. ఇప్పుడు సామధాన భేద దండోపాయాలు అంటారు. దండోపాయం ఎప్పుడు లాస్టే, ముందు మంచిగా చెప్పి చూస్తారు, చెప్పిన తర్వాత ఇక చివరికి వినకపోతే దండం దశగుణం భవేత్. 10 గుణాలని ఒక్క కర్ర ఇది చేస్తుంది. ఒక కంపెనీ లోపల ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీ లోపల ఏమైతుందంటే ఒక రూల్ ఏదో చేంజ్ అవుతుంది. చేంజ్ అయితే అది మంచిగా ఎంప్లాయీస్ కి బెనిఫిట్ చేసేదే, కానీ అందరు ఎంప్లాయీస్ సైన్ చేస్తే తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీలవదు అన్నమాట. అప్పుడు అందరు ఎంప్లాయీస్ ని అడుగుతారు, అందరూ సంతకం పెడతారు, ఒకడు మాత్రం సంతకం పెట్టాడు. అప్పుడు వాడి లీడర్ వచ్చి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాడు అంటాడు లేదు కుదరదు అంటాడు. వాడి మేనేజర్ వస్తాడు, వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వాడు వింటాడు, విని నాకు ఇది లేదంటాడు. తర్వాత కంపెనీ సెకండ్ హెడ్, థర్డ్ హెడ్ వీళ్ళందరూ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అయినా కూడా వాడు వినాడు. అప్పుడు కంపెనీ హెడ్ కి చెప్తారు వాళ్ళు. కంపెనీ హెడ్ అంటాడు వాడిని ఉద్యోగం నుంచి తీసేయండి అంటాడు. అనగానే దెబ్బకు వాడు సంతకం పెడతాడు. పెట్టగానే అందరూ వాడి ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు ఏంట్రా నువ్వు ఇంతమంది ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నువ్వు సంతకం పెట్టలేదు, ఆయన ఒక్క మాటకి సంతకం పెట్టావంటే ఈ కొత్త పాలసీ గురించి ఈయన చెప్పినంత బాగా ఇంకెవరో ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు అంటాడు అన్నమాట. జాబ్ లోంచి తీస్తాను, సంతకం పెట్టకపోతే నేను ఉద్యోగం నుంచి తీసేస్తావు అంటే చాలు కదా, అది దట్ ఈస్ మోర్ దాన్. సో అంత బాగా నాకు ఎవరు చెప్పలేదు అని చెప్పి. సో ఇలా ఎంతో మంది ఉంటారు మన జీవితంలో చాలా మంది, వాళ్ళకి దండమే దశగుణం. చివరికి ఇంకా వాళ్ళకి అది చేయకపోతే నడవదు. ఇప్పుడు మీరు పశువులను కూడా వీళ్ళు ఎడ్లని వాటిని కొడుతూ ఉంటారు కదా, ఎందుకు కొడతారంటారు? అది కొడితే దానికి అర్థమవుతుంది. మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటారు కదా. బట్ యాక్చువల్ గా ఈ రోజుల్లో ఏంటంటే మనిషికి 4 దెబ్బలు, అది పెడితేనే బాగుంటుంది. మా తత్వ విధానంద గారేమో అందరినీ గోడ కుర్చీ వేయించాలంటారు, నేనేమో సన్నడి అది ఈత బరికి పెట్టి కొట్టడమే, అది కొడితేనే దాంట్లోకి వస్తారనిపిస్తుంది నాకు. ఏం చేస్తాం, హంగుల్లోంచి ఆర్భాటంలోంచి ఎవ్వడు బయటికి రాడు, బెదిరిస్తే తప్ప బయటికి రారు. కాకపోతే బెదిరించాల్సిన అవసరం లేదు, కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే చాలు. ఎవరు బెదిరించాల్సిన అవసరం లేదు. కర్మ సిద్ధాంతం నిజంగా అర్థం చేసుకున్నవాడు తప్పు మళ్ళీ చెయ్యడు. నేను చెప్పే కదా, నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపము ఘోరంగా ఏడుస్తూ అనుభవించాలి. నవ్వుతూ చేసిన పాపాలు ఘోరంగా ఏడుస్తూ అనుభవించాలి. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేస్తామో, ఎంత మంది మీద నేరాలు చెప్పుకుంటామో, ఎంత మంది మీద మనం చాడీలు చెప్తామో, ఎంత మందితోటి మనం ఎలాంటి మాటలు మాట్లాడతామో ఒకసారి ఊహించుకోండి. అవన్నీ మానేయాలి. ఎంత టైం మిగులుతుందో చూసుకోండి. జై శ్రీకృష్ణ. ఎనీవే, ఇంకెవరికైనా? జై శ్రీకృష్ణ సార్, మీకు పెట్టాను సార్ అడ్రస్, బుక్ 2 పెట్టాను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? రేపు మళ్ళీ ఎప్పట్లాగే మనకు భగవంతుడి యొక్క పూర్తి లక్షణాల ద్వారా ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని, భగవంతుడిని మనం ఏదో అనుకుంటున్నాం హంగుతో, ఆర్భాటంతో, వీటితో వాటితో, కానీ అసలు భగవంతుని ఎలా గుర్తించాలి అనేది మనకు రేపు ఎంతో వివరంగా మళ్ళీ ఒక కొత్త శ్లోకాన్ని తెలుసుకుంటాం. అందరూ కూడా ఆలోచన ద్వారా మాత్రమే పవిత్రం కాగలరు, ఆలోచన ద్వారా మాత్రమే ఆసుని లక్షణాలను వదుల్చుకోగలరు.
ఆలోచన ద్వారా మాత్రమే సమాజానికి దూరంగా ఉండగలరు. ఆలోచన అనేటటువంటిది మనిషికి దేవుడిచ్చినటువంటి వరం. ఆ వరాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు విష్ణు సహస్రనామ ప్రవచనంలో. అంతవరకు కూడా శుభరాత్రి, శుభం. జై శ్రీకృష్ణ సార్. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.